ఈ భయంకరమైనటువంటి ఈ యొక్క రూపాన్ని చూసి రాక్షసులందరూ కూడా భయపడి నా వెంట పడతారు. నా వెంటబడి నన్ను పట్టుకునేందుకో, నన్ను సంహరించడానికో, నాతో యుద్ధం చేయడానికో ప్రయత్నిస్తారు. నన్ను అడ్డగించడానికి ప్రయత్నించేటప్పుడు వాళ్ళని ఎదుర్కొనడం కోసం నేను పలు విధమైనటువంటి యుద్ధాలని చేస్తాను. అప్పుడు నేను వెళ్ళాల్సినటువంటి దేనికోసం వెళ్తున్నానో, ఏ యొక్క సీతాన్వేషణము కోసం వెళ్తున్నానో ఆ సీతాన్వేషణము అనేటువంటిది జరగదు. దానికి విఘ్నం కలుగుతుంది. కాబట్టి ఈ రూపంతో నేను వెళ్ళకూడదున్నాడు. ససాగరం అనాదృశ్యం అతిక్రమ్య మహాబల అంటూ ఆ సముద్ర తీరం నుంచి త్రికూట శిఖరము, త్రికూటం అనేటువంటి పర్వతం ఉన్నది. ఆ పర్వతము యొక్క శిఖరములో ఈ యొక్క లంకా నగరం ఉన్నదనమాట. ఆ త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ. యోజనానాం శతం శ్రీమాన్ స్త్రీత్వా తీర్త్వాపి ఉత్తమ విక్రమః అనిశ్వసన్ కపిస్తత్ర నగ్లాని గచ్చతి అన్నాడు. 100 యోజనాలు మన ఇప్పటి ప్రకారము చూస్తే 750 మైళ్ళు, కిలోమీటర్ల లెక్క చూస్తే 1250 చిల్లర కిలోమీటర్లు దాటాడనమాట. ఇంత దాటినా కూడా ఆయనకి యోజనానాం శతం శ్రీమాన్ తీర్త్వా దాటినా కూడా తీర్త్వాపి ఉత్తమ విక్రమ అన్నాడు. అతి పరాక్రమవంతుడైనటువంటి వాడు అయినటువంటి హనుమంతుడు అనిశ్వసన్, మనకి కొంచెం దూరం నడిస్తేనే ఆయాసం వచ్చేస్తుంది. నడిస్తేనే పరిగెత్తడం అనేటువంటిది కాదు, ఎగరడం అనేటువంటిది కాదు, కేవలము నడవడం. అనిశ్వసన్ కపి, మెట్లు ఎక్కితే ఆయాసం, మెట్లు దిగితే ఆయాసం. కనీసము ఒక చిన్న నిశ్వాసం కూడా ఆయనకి రాలేదట అనమాట. అనిశ్వసన్ అని ఒక ఆయాసం రావడం అనేటువంటి ఏమాత్రము ఆయాసము తెప్పించుకోలేదు. ఏమాత్రము శరీరంలో అస్వస్థత ఏమాత్రము లేదనమాట. శతాన్యహం ఆలోచిస్తున్నాడు. 100 యోజనాలు, దాదాపు 1250 కిలోమీటర్లు దాటినా కూడా క్రమేయం సుబహూన్యపి, ఇంకా కూడా నేను దాటగలను, నాకేమాత్రం శ్రమ లేదు. కాబట్టి ఇంకా ఏమన్నా సికిం పునః సాగరస్యాంతం, ఈ సాగరం దాటడం, ఈ సముద్రాన్ని దాటడం నాకు ఒక లెక్క. ఈ విధంగా ఆలోచించి దూరంగా ఉన్నటువంటి ఆ శిఖరం మీద, త్రికూట పర్వతం యొక్క శిఖరం మీద ఉన్నటువంటి ఆ లంకని చూస్తున్నాడు. అక్కడ ఉండేటువంటి శిఖరములు, అక్కడ ఉండేటువంటి వివిధమైనటువంటి వృక్షములు, మహావృక్షములు, వనరాజీ వైలాంశ్చ తదు సంఛన్నాన్ వనరాజీంశ్చ పుష్పితా వనరాజీశ్చ పుష్పితా. అన్ని రావణుడి యొక్క ఆజ్ఞ చేత నిరంతరము పుష్పములు వికసిస్తాయి. నిరంతరము వసంతకాలం అన్నమాట. అక్కడ సూర్యుడు కూడా ఎంతవరకు ఎండ ఉంటే రావణాసురుడికి, అతని యొక్క ప్రియురాళ్ళకి హితముగా ఉంటుందో అంతవరకే ఎండ కూడా వస్తుంది. వాయువు కూడా ప్రభంజనం అని బ్రహ్మాండమైన తుఫాన్ లాగా రాదు. అట్లా దిక్పాలకులందరినీ కూడా కంట్రోల్, వశము చేసుకున్నాడు అనమాట. తదస్మించ అచలే తిష్టన్, ఒక్క ఉరుకున పర్వతానికి ఎక్కాడు, త్రికూట శిఖరాన్ని అధిగమించాడు. త్రికూట శిఖరం మీద, ఆ పర్వతం మీద నుంచి చూస్తున్నాడు. స నగాగ్రే జతాం లంకాం దదర్శ పవనాత్మజ. లంకని చూశాడు. ప్రియంగులు, ముచులిందలు, కుటజము, పొగడ చెట్లు, రావి చెట్లు, అనేకమైనటువంటి ప్రియంగూన్ గంధపూర్ణాంశ నీపవృక్షములు, సప్తక్షతములు, కోవిదారములు, కరవీరములైనటువంటి పుష్పభారముతో నిండి ఫల సమృద్ధితో అలా వంగిపోయినటువంటి పుష్పాలనంతా కూడా చూస్తున్నాడు. అక్కడక్కడ సరస్సులు, వివిధమైనటువంటి సరస్సులు, ఆ సరస్సుల్లో హంస, కారండవలు, చక్రవాకములు మొదలైనటువంటి వివిధమైనటువంటి పక్షులు, కృత్రిమమైనటువంటి సరస్సులు,
అంటే మనుషుల చేత త్రవ్వబడినటువంటి సరస్సులు, క్రీడా సరస్సు అంటారు ఆ సరస్సులు, న్యాచురల్ గా ప్రకృతి సిద్ధంగా ఉండేటువంటి జలాశయములు, వృక్షములతో సమృద్ధిగా ఫల పుష్పములతో వికసిస్తూ ఉన్నటువంటి ఫలము యొక్క పుష్పముల యొక్క భారముతో వంగిపోయినటువంటి వృక్షములన్నీ, అతిరమ్యమైనటువంటి ఆ వృక్షాలన్నింటినీ చూశాడు. అక్కడ గృహములు కాంచనేన ఆవృతాం, ఆ లంక యొక్క ప్రాకారము మొత్తము కూడా భవనాలన్నీ బంగారముతో చేయబడినటువంటివి. స్వర్ణమయమైనటువంటి పురి, గృహములు ఒక్కొక్క గృహము ఒక్కొక్క గ్రహ సంకాశికే గ్రహములాగా అంత పెద్ద గొప్ప ఒక గృహములు అన్నమాట. ఆకాశాన్ని అంటుతున్నటువంటి భవనాలు, ఆ భవనాలన్నీ కూడా మేఘాలని తాకుతున్నాయి. ఉన్నది కొండ మీద, పర్వతం మీద. ఆ పర్వతం మీద అగ్రములో నిర్మించబడినటువంటి లంకాపురి, ఆ లంకాపురిలో ఉండేటువంటి భవనములన్నీ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎలా వెళ్ళడం ఆలోచిస్తున్నాడు. శత్రువు యొక్క గృహానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా శాస్త్రం చెప్తోంది అనమాట. నీతి శాస్త్రము చెప్తోంది, మనకి మిగతా శాస్త్రాలు చెప్తాయన్నమాట. ఏమని చెప్తున్నాయి అంటే, ఎట్లా ప్రవేశించాలి అనేటువంటిది ఒక క్రమాన్ని చెప్తున్నాయన్నమాట. ఆ క్రమ ప్రకారము వెళ్ళాలి. శత్రు గృహములో ప్రవేశించేటప్పుడు ఎప్పుడు కూడా ఎడంకాలు పెట్టి వెళ్ళాలి. మిత్రుడు, బంధువులు, వివాహము మొదలైనటువంటి కార్యముల్లో దక్షిణ పాదం అంటే మన యొక్క దక్షిణ పాదాన్ని పెట్టుకుని వెళ్ళాలి, కుడికాలు పెట్టి వెళ్ళాలి. అద్వారేణ రిపోర్గేహం ద్వారేణ సుహృదో గృహం, శాస్త్రం చెప్తోంది చూడండి మనకి ఎంత చెప్పాడు. అద్వారేణ రిపో, ద్వారం ఎప్పుడు కూడా ముఖద్వారం వైపు ప్రవేశించకూడదు, శత్రువు యొక్క గృహాన్ని ప్రవేశించకూడదు. మిత్రుడు, బంధువుల యొక్క గృహముని ముఖద్వారం నుంచే ప్రవేశించాలి. వెనకాల నుంచి ఎప్పుడు కూడా తలుపు తెరవలేదని వెనకాల నుంచి వెళ్ళకూడదు. శాస్త్రం, రాజనీతి శాస్త్రము చెప్తోంది, మానవ ధర్మశాస్త్రము చెప్తోంది. మానవ ధర్మశాస్త్రం అంటే మనువు చెప్పినటువంటి ధర్మశాస్త్రం. అద్వారేణ తు నాతీయాద్ గ్రామం వా వేష్మదావృతం, గ్రామానికి వెళ్ళకూడదు, అట్లాగే గృహాన్ని ప్రవేశించకూడదు. అద్వారం అంటే ద్వారము లేకుండా ఉండే చోట, వెనకాల నుంచి ప్రవేశించకూడదు. అలా శాస్త్రం చెప్పిందనమాట. ఆలోచిస్తున్నాడు. ఇక్కడ రావణాసురుడు శత్రువు కాబట్టి శత్రువు యొక్క గృహాన్ని కుడికాలు పెట్టి ప్రవేశించకూడదు, ఎడంకాలు పెట్టి ప్రవేశించాలి. అప్పుడే వాడిని జయించి వాడిని సర్వనాశనం చేయగలుగుతాడు. శాస్త్రం చెప్తోందన్నమాట. చాలా చక్కగా చెప్పారు స్మృతులు మనకి. ప్రయాణకాలేచ గృహప్రవేశే, వినండి, వివాహకాలేచ దక్షిణాంగ్రిం కుర్యాత్ పురః శత్రుపుర ప్రవేశే వామం నిదధ్యాచరణం నృపాలాయ. ప్రయాణ కాలంలో ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు గృహప్రవేశం, ఒక ఇంటి లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు, వివాహకాలే, వివాహానికి వెళ్తున్నాం, కళ్యాణ మండపం వెళ్తున్నాం, లేక గృహానికి వెళ్తున్నాం, వివాహ గృహానికి. ఆ వివాహంలో ఎప్పుడు చెప్పినా ఎక్కడ చెప్పినా కూడా కుడికాలనే తీయాలి, పెట్టాలి. ఈ సమయాల్లో అన్నిట్లో కూడా కుడికాలు పెట్టాలి. కుర్యాత్ పురః, కానీ శత్రుపుర ప్రవేశే, శత్రువు యొక్క నగరాన్ని ప్రవేశిస్తున్నప్పుడు వామం నిదధ్యాచరణం నృపాల, ఎడవ కాలు తీసి పెట్టాలి. అలాగే వెనకాల నుంచి వెళ్ళాలి. తెలిసేట్టుగా, అందరికీ తెలిసేట్టుగా ముందు ద్వారం నుంచి, ముఖద్వారం నుంచి వెళ్ళకూడదు. అందుకని ఏం చేశాడు, ద్వారముత్తరమాసాద్య చింతయామాస వానరః. ఆలోచిస్తున్నాడు ఎలా వెళ్ళాలి. కైలాస శిఖరములాగా ఉంది ఇది. ఆలిఖంతీమివాంబరం, ఆకాశాన్ని తాకుతూ ఉన్నటువంటి, ఆకాశాన్ని అంటుతున్నటువంటి యొక్క భవనోత్తమాలు కలిగినటువంటి అత్యుత్తమమైనటువంటి భవనములతో విరాజిల్లుతున్నటువంటిది. మనస్సు చేత కూడా చింతించలేము దీన్ని. ఎవ్వడూ కూడా
అట్లీస్ట్ మనం చేరకపోయినా కూడా మనసులో ఒక కల్పన చేసుకుందామంటే కల్పన చేసుకునేందుకు కూడా వీలు పడనటువంటి శక్యము కాదనమాట. లంకలో ప్రవేశిద్దామని ఒక్కడు కూడా అనుకోవడానికి లేదు. అంతటి ఒక గంభీరమైనటువంటి ఒక పెద్ద నగరం అన్నమాట. ఎవ్వరికీ ప్రవేశానికి అనర్హమైనటువంటిది, అశక్యమైనటువంటిది, లక్ష్యాలూక్ష రూపేణ. అందుకని ఎప్పుడు ప్రవేశిద్దాం అన్నాడు. సాయంకాలం అయిపోయింది, చీకటి పడుతోంది. అందుకనే ముందర చెప్పాడు, నేను తొందరగా వెళ్ళాలి, అస్తమనం లోపల చేరుకోవాలన్నాడు. అస్తమనం లోపల చేరుకున్నారు. గిరి శృంగము, ఆ యొక్క పర్వతము, త్రికూట పర్వతం పైన కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఇవన్నీ ఆలోచనలు. అనేన రూపేణ, ఇది రూపంతో వెళ్ళానంటే రావణాసురుడు వాళ్ళ భటులందరూ నన్ను పట్టుకుంటారు, నన్ను పట్టుకుని కారాగారంలో పడేయటానికి కానీ, జయించడానికి కానీ, సంహరించడానికి కానీ ప్రయత్నిస్తారు. అప్పుడు మూల కార్యము, దేనికోసం మనం ప్రయత్నం చేసి ఇంత దూరం సముద్రం దాటామో ఆ కార్యము వృధా అయిపోతుంది. జయాజయములు చెప్పలేము. హనుమంతుడు అంతటి వాడు ఆలోచిస్తున్నాడు. మనం అనుకుంటున్నాం అంతా మన చేతిలోనే ఉందనుకుంటున్నా. జయాపజయములు చెప్పలేము. హనుమంతుడు ఆలోచిస్తున్నాడు. బుద్ధిమంతుడు కాబట్టి ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఏం చేద్దాం? వంచని ఉగ్రఊహద రాక్షసుల దగ్గర సామదాన భేదాలు పనికిరావు. దండం ఒక్కటే పనికొస్తాయి. కల్మషముగా మాట్లాడాలి, కపటంగా ఉండాలి. మనం ఎదుటివాడు ఎటువంటి వాడని చూసుకుని దానికి తగ్గట్టుగా మనం మాట్లాడాలన్నమాట. అందరి దగ్గర నేను ఫ్రాంకు, నేను ఓపెను అని చెప్పి నేను జీవితం అంతా ఓపెన్ బుక్ అని అన్నీ చెప్పి కూర్చోకూడదు. కృష్ణుడు అంతటి వాడు చెప్తున్నాడు మహాభారతంలో, షఠే శాఠ్యం సమాచరేత్ అంటున్నాడు. దుర్యోధనుడు కపట నాటకం చేసి జయించాడు. వాడి దగ్గర స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండకూడదు. ఈ ధర్మరాజు ఎప్పుడు చూసినా స్ట్రైట్ ఫార్వర్డ్. కాబట్టి చాలా మంది కృష్ణుడిని నిందిస్తారు. ఆయన చక్రం వేశాడు, సూర్యుడిని అద్దుకున్నాడు, గ్రహణం వచ్చేసిందని చెప్పాడు, అమావాస్య వచ్చింది, పౌర్ణమి వచ్చిందని ఏదో కథలు చెప్తాడు. కాలుతో నొక్కి రథాన్ని లోపలి పడేశాడు, కర్ణుడి యొక్క బాణం అర్జునుడికి తగలకుండా చేశాడు. ఆయన ఏదో అధర్మం చేసినట్టుగాను, వీళ్ళంతా ధర్మపరులుగాను చెప్తూ ఉంటారు చాలా మంది. ఇవన్నీ ఏంటంటే మిడిమిడి జ్ఞానంతో, ఈ సినిమాలు నాటకాలు చూసినటువంటి ప్రభావం కానీ వస్తుస్థితి అట్లా కాదు. ధర్మం ఎక్కడుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. యతో ధర్మస్తత కృష్ణ, యత కృష్ణస్తతో జయ. ఇదే మహాభారత వాక్యం. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, దుర్యోధనాదులు కపటము చేత నిన్ను జయించాడు కాబట్టి వాడి దగ్గర కపటంగానే ఉండాలి. కల్లబొల్లి మాటలు మాట్లాడాల్సిన చోట అట్లాగే మాట్లాడాలి. కాబట్టి ఉగ్రోజ సహా, వీళ్ళు రాక్షసులందరూ కూడా చాలా మాయావులు. వివిధమైనటువంటి రూపాలు ధరించి వివిధమైన మోసాలు చేస్తారు. పరమ క్రూరాత్మలు. వాళ్ళ దగ్గర క్రూరంగానే, రహస్యంగానే వెళ్ళాలి. మనం అందరూ చూసేట్టు వెళ్తాం. నేను హనుమంతుడిని కదా, నాకు బల పరాక్రమోపేతుండి కదా అని స్ట్రైట్గా అట్లా సాక్షాత్తుగా వెళ్ళడానికి లేదు. వంచనీయ మయా సర్వే, మనం వీళ్ళందరినీ కూడా ఏమార్చాలి, మోసపుచ్చాలి. కాబట్టి రాత్రౌ లంకాపురీమయా ప్రవేష్టవ్య, రాత్రిలో నేను లంకాపురికి ప్రవేశిస్తాను అన్నాడు. ఆ విధంగా రాత్రి కోసం ప్రతీక్షిస్తున్నాడు అనమాట. ఇంకా ఆలోచిస్తున్నాడు. అదృష్టో రాక్షసేంద్రేణ, నేను రాక్షసుడి యొక్క కంట పడకుండా వెళ్ళాలి. కార్యసాధన అయ్యేంత వరకు, అంటే సీతామ్మవారిని చూసేంత వరకు, కనుక్కునేంత వరకు నేను ఇక్కడికి వచ్చినట్లుగా రాక్షసులకి తెలియకూడదు. ఏకశ్చ పశ్యేయం, ఆ యొక్క జానకీదేవిని కూడా నేను పర్సనల్గా చూడాలి. ఏకశ్చ, నేను ఆవిడ, నన్ను ఆవిడ చూడాలి, నేను ఆవిడ చూడాలి. అంతే. మూడో మనిషికి తెలియకూడదు. మూడో మనిషికి తెలియకుండా చూడాలి. రహితే జనక ఆత్మజ, ఎవ్వరూ లేనటువంటి ఒక స్థితిలో రహస్యముగా ఆ యొక్క సీతామ్మవారిని నేను దర్శించుకోవాలి. దూత అయినటువంటి వాడు చక్కగా కార్యాన్ని నిర్వహించకపోతే ఆ కార్యం మొత్తం చెడిపోతుంది. చెడిపోవడమే కాదు, ఆ దూతని నమ్మి ఎవరైతే పంపించారో ఆ రాజుకు కూడా క్షేమం జరగదు. దూతలు తాము ఏదో పండితులు అని చెప్పి మనం అంతా తెలుసు, మనకంతా తెలుసు అనుకుని అతిగా ప్రవర్తించినట్లయితే
ఆలోచన లేకుండా ప్రవర్తించినట్లయితే, సహసా ఒక ధైర్యంగా సాహసం కొద్దీ మనం వెళ్ళిపోతే అనుకున్న కార్యములన్నీ చెడిపోతాయి. ఆ చెడిపోవడం వల్ల మొత్తము మనల్ని నమ్మి ఉన్నటువంటి రాజుకి క్షేమం జరగదు. ఆయనకి దుఃఖములు వస్తాయన్నమాట. అర్థాంతరే బుద్ధి నిశ్చిత శోభతే, అనర్థములకి దారి తీస్తుంది. మనం గొప్పవాళ్ళం అవ్వచ్చు, కానీ మనం చేసే పని సక్రమంగా ఉండాలిగా, ఆలోచన ఉండాలి. ఎట్లా చేస్తున్నాను? ఘాతయంతి కార్యాణి, మనం ఏ పనికి అయితే పూనుకున్నామో ఆ పని ఒక దూత గనక నేను పండితుణ్ణి, నేను బలవంతుణ్ణి, నన్ను ఎవడు ఏం చేయలేడు, ధైర్య సాహసే లక్ష్మి అని చెప్పి హఠాత్తుగా వెళ్ళిపోకూడదు. కాబట్టి నా వినశ్యేత్ కథం కార్యం, నేను అనుకున్నటువంటి కార్యం ఎట్లా సిద్ధిస్తుంది అని ఆలోచించాలి. ఒక మంత్రి అయినటువంటి వాడు, ఒక దూత అయినటువంటి వాడు అంత బాధ్యతగా ప్రవర్తించాలి. అంబాసిడర్ అంటారు ఇప్పుడు, విదేశాంగ మంత్రి అంటారు. విదేశాంగ మంత్రి చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగతా మంత్రులందరికంటే కూడా విదేశాంగ మంత్రికి చాలా బాధ్యత ఎక్కువ. హోమ్ మినిస్టరు వీళ్ళంతా స్వదేశంలో రాజ్యం చూస్తూ ఉండాలి. ఇక్కడ ఏమిటి బాధ్యతలు, ఏమిటి బరువులేంటి, ఏ స్టేట్లో ఏమిటి, ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అని అంతవరకే. కానీ ఈ మాట జారి ఏమన్నా అన్నాడంటే ఈ యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అంటారు, విదేశాంగ మంత్రి, ప్రపంచం అంతా మనల్ని కోడై కూస్తుంది, తప్పుపడుతుంది. చాలా జాగ్రత్తగా మాట్లాడారు. అలా దూతగా ఉండేటువంటి వాడు మయి దృష్టేచ రక్షోభి రామస్య విదితాత్మన, లంకలో ప్రవేశించడం అంత సులభం కాదు. ఎంత ఆలోచిస్తున్నాడు చూడండి. వాయురప్యత్ర నా జ్ఞాతశ్చరేది మతిర్మమ, వాయువు కూడా వాయువు ప్రవేశించిన చోట ఎక్కడన్నా ఉంటుందా? గాలి ప్రవేశించిన చోటు ప్రపంచంలో ఎక్కడా ఉండదు. కానీ గాలి కూడా రాక్షసులకి తెలియకుండా ప్రవేశించలేదు అంటున్నాడు లంకలో. అంత గుప్తమైనటువంటి, అంత అక్కడక్కడ అడుగడుగునా రాక్షస గూఢచారులు, రాక్షసులు కాపలా కాస్తున్నారు. అటువంటి సమయంలో రాత్రి నేను ప్రవేశించాలని నేను మనసులో అనుకుంటున్నాను. రాఘవస్య కార్యసిద్ధయే అర్థసిద్ధయే, రాఘవుని యొక్క, శ్రీరాముల వారి యొక్క కార్యసిద్ధికి నేను వెళ్తున్నాను. కాబట్టి నా రూపాన్ని నేను ఉపసంహరించుకుని అతి చిన్న సూక్ష్మమైనటువంటి సూక్ష్మమైన రూపం తీసుకున్నాడు. కామరూపి ఆయన గౌరవం అటువంటిది. కామరూపి అంటే ఆయనకి ఏ రూపము తీసుకోవాలని అనిపిస్తే ఆ రూపము తీసుకోగలడు. ఇవన్నీ మహిమలు అనమాట. అణిమ, మహిమ, లఘిమ అని పేరు. లఘిమ అంటే ఎంత చిన్న వస్తువుగా రూపం మారాలంటే అట్లా మారచ్చు. గరిమ అంటే ఎంత పెద్ద రూపం ధరించాలంటే అంత పెద్ద విశాలమైనటువంటి రూపాన్ని ధరించడానికి శక్తి ఉంటుందన్నమాట. ఇవన్నీ అష్టసిద్ధులని పేరు. అష్టసిద్ధి నవనిధికే దాత. ఎందుకు చెప్పాడు? ఆయన అష్టసిద్ధులు పొందినటువంటి వాడు. నిన్న మనకి తులసీదాస జయంతి, నిన్న ఆ రోజున మనం ఆరంభించాం. ఆయన హనుమద్ భక్తుడు, పరమ భక్తుడు అనమాట. ఆయనకి దారి చూపించుండే హనుమంతుడు. అందుకని ప్రదోషకాలే హనుమాన్ తూర్ణముత్ప్లుత్యవీర్యవాన్, ప్రదోషకాలంలో ప్రవేశించాడనమాట. అంటే సాయంకాలం అస్తమనం అయిన తర్వాత, సూర్యస్య అస్తమయం కపిహేదా వీరో వైదేహ్యా దర్శనోత్సుక ప్రవివేశ పురీం రమ్యాం సువిభక్త మహాపథాం. లంకలోకి ప్రవేశించాడు, ఎడవ కాలు పెట్టి ప్రవేశించాడు. ప్రాసాదమాలా విదతాం, ప్రాసాదమాలన్నీ ఉన్నాయి అక్కడ. అలా ప్రాసాదాలంటే భవనాలు అనమాట. ఆ భవనాలన్నీ ప్రవేశిస్తున్నటువంటి అప్పుడు లంకిణి వచ్చింది అక్కడ. లంకాధిదేవత వచ్చిందనమాట. లంకాధిదేవత అడ్డుకుని నన్ను దాటుకుని నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని అడ్డగించిందనమాట. అప్పుడు అడ్డగించంగానే అప్పుడు వేరే గత్యంతరం లేదనమాట. ఎందుకు వచ్చావని అడిగింది. నన్ను మీరి నువ్వు రావడం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు. కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్త వనాలయ. వనాలయం అంటే కోతి అనమాట. వనము ఆలయముగా కలిగినది, గృహముగా కలిగినది అని పేరు అనమాట. వనమృగము అని పేరు కోతికి. హే కోతి, ఎక్కడికి వచ్చావు? కస్త్వం కేనచ కార్యేణ, ఏం పని ఉండదు ఇక్కడ వచ్చావు?
ఏడు చెప్పు. లంకా రావణ పాలిత కథయస్వేహ యత్తత్వం. నిజంగా చెప్పు, నిజం చెప్పు నా దగ్గర. యావత్ ప్రాణా ధరంతితే. నీకు ప్రాణం ఉండాలి, ప్రాణం మీద ఆశ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు, అసలు ఎందుకు వచ్చావు, ఈ నగరానికి ఎందుకు వచ్చావు అని చెప్పు. నశక్యం ఖల్వియం లంక. ఈ లంకలో నువ్వు నా అనుమతి లేదే ప్రవేశించలేవు, చీమ కూడా దొరలేదు. నేను దీనికి కాపలా కడుతున్నాను, నాకు అలా ఆజ్ఞ అయింది. రక్షిత రావణ బలై అభిగుప్త సమంతత. హనుమంతుడు చెప్తున్నాడు. అథ తామబ్రవీద్వీర హనుమాన్ అగ్రత స్థితాం. అలా అడ్డం నుంచుంది భయంకరమైనటువంటి రూపం, విరూపమైనటువంటి రూపం ధరించి వికృతమైనటువంటి రూపంలో పురద్వారంలో అడ్డంగా నుంచుంది, ప్రవేశించడానికి లేదు. ఈయన ఏమీ తెలియనట్టుగా అసలు ఆవిడ మాట అర్థమైన కథయిష్యామి తే తత్వం. నేను నిజం చెప్తున్నాను, నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తున్నాను, కానీ నువ్వెవరు అని ముందర చెప్పున్నాడు. మనం ఎవరో అని చెప్పమన్నమాట. ఫోన్ ఎత్తంగానే మన పాటికి మనం మాట్లాడేస్తూ ఉంటాం. అవతల వాడు అసలు ఎవరు, వాడికి 1,00,000 మంది తెలుసు. ఎవరిని చూస్తాడు? నేను మాట్లాడుతున్నానండి, ఫలానా వ్యక్తిని మాట్లాడుతున్నాను, చెప్పాలా అక్కర్లేదా? కాబట్టి నువ్వు చెప్పావు, నువ్వు అడిగింది నేను చెప్తాను, తప్పకుండా నీకు ప్రత్యుత్తరం ఇస్తాను. కానీ హనుమద్వ కిమర్థం చాపి కాత్వం విరూపనయనా పురద్వారేవ తిష్టతి. కిమర్థం చాపి మాం మృద్ధ్వా నిర్భత్సయతి దారుణ. ఇంత దారుణమైనటువంటి రూపాన్ని ధరించి అడ్డగిస్తున్నావే, నువ్వెవరు అని ముందర చెప్పు అని అడగంగానే హనుమద్వచనం శ్రుత్వా లంకాసా కామరూపిణి ఉవాచ వచనం క్రుద్ధ. కోపం వచ్చింది. నువ్వెవరు అని కొంతమందిని అడగకూడదు. నన్నెవరు అడుగుతా? నేనే మహారాజుని పోయి నువ్వెవరు అని అడిగితే ఏంటి? అట్లా నువ్వెవరు, మీరెవరండి అని అడుగుతారు. తెలియదు కదా, ద్వారంలో నుంచోబెట్టారు, ఎవరు రాకుండా చూసుకోమన్నారు గేటు దగ్గర. యజమానే వచ్చాడు, యజమాని ఇంతవరకు చూసింది లేదు, అందుకని యజమాని ఎట్లా గుర్తుపడతాడు? కాబట్టి కోపం వస్తుంది. నువ్వెవరు అని ముందర చెప్పు అన్నాడు. నువ్వెవరు అన్నాడు. నన్ను నువ్వెవరు అని అడుగుతున్నావా? నన్ను తెలీదా నీకు? అలా కోపం వచ్చిందిట. అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్ష. నేను రావణుని యొక్క ఆజ్ఞతో లంకా నగరాన్ని కాపాడుతున్నటువంటి అధిదేవతని, ఈ నగరాన్ని కాపాడుతున్నటువంటి వాడిని. దాన్ని నన్ను దాటుకుని నా అనుమతి లేకుండా ఇక్కడ ఎవ్వరూ కూడా ప్రాణములతో లోపలికి వెళ్ళలేడు, అలాగే ప్రాణములతో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేడు. నా కంట పడ్డాడంటే వాడు ఉండాలి, లేకపోతే నా చేతిలో నాశనం అవ్వాలి. అహం హి నగరీ లంక. నేనే లంకా నగరిని. ఈయన పేరు లంకిణి అంటారు తెలుగులో. లంక అని వాల్మీకి చెప్పాడు. సర్వతః పరిరక్షామి అన్నాడు. హనుమంతుడు చెప్తున్నాడు, కొన్ని చోట్ల అబద్ధం చెప్పాలి. అదే చెప్పాడు, రాక్షసులు ఎటువంటి వాళ్ళ దగ్గర ఎలా మసులుకోవాలని తెలుసుకోవాలి. అన్నిటికీ ఒకే స్కేల్ పెట్టకూడదు, మెషర్మెంట్. ద్రక్ష్యామి నగరీం లంకం. ఏం లేదమ్మా, ఎన్నో నగరాలు చూశాను నేను. ఇదేదో పర్వతం పైన ఎక్కడో ఉంది, అక్కడి నుంచి చూస్తుంటే చాలా రమ్యంగా ఉంది, చాలా అందమైనటువంటి భవనాలు కనబడుతున్నాయి. ఆకాశాన్ని అంటేటువంటి భవనాలు, విచిత్రమైనటువంటి ఉద్యానవనాలు, ఎన్నో ఫలాలుంటాయి, ఎన్నో పుష్పాలుంటాయి. మాకేవో నచ్చుతాయి, కోతులం కదా, ఏదో అలా తిరుగుతూ ఉంటాం. కొత్త పళ్ళు ఏమన్నా కనబడతాయేమో, కొత్త వృక్షాలు, తినడానికి ఏమన్నా ఫలాలు కనబడతాయని చూస్తున్నానమ్మా. సర్వతోగ్రహ ముఖ్యాని వనాని ఉపవనాని లంకాయా కాననాని చ. అరణ్యాలు ఎన్నో ఉన్నాయి, ఆ అరణ్యాలన్నీ చూద్దాం. దూరం నుంచి చూస్తే చాలా రమ్యంగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. అట్లా గుబురుగా చెట్లన్నీ ఉన్నాయి. అసలు స్థలం, సూర్యుడు లోపలికి వెళ్ళడానికి, కిరణాలు లోపలికి వెళ్తాయి అటువంటి యొక్క ఆ లంకానగరం. ద్రష్టుం ఆగమనం హిమే. అందుకని ఊరికే చూసిపోదామని వచ్చాను. నగరాలు కూడా, భవనాలన్నీ బాగున్నాయి కదా, అన్ని మెరిసిపోతున్నాయి. ఇట్లా సూర్యుడు యొక్క ఆ యొక్క రాత్రిపూట కూడా మెరుస్తున్నాయట దీపాలతో. మొత్తము మణిమాణిక్యములతో చేయబడినటువంటి భవనాలు, స్వర్ణమయమైనటువంటి ఆ పురి,
అనగానే ఆ కామరూపిణి అయినటువంటి ఆవిడ చెప్పింది అనమాట, ఓ దుర్బుద్ధి, నీకేం బుద్ధి పుట్టిందిరా లంకలో ప్రవేశిద్దామని? లంక ఎవరిది అనుకుంటున్నావు? రావణాసురుడిది. త్రిలోకాల్ని జయించినటువంటి వాడు. దిక్పాలకులందరూ ఆయన తగ్గినట్టు ఆయన అణిగిమణిగి ఆయన యొక్క ఇచ్ఛానుసారం ఆయన యొక్క కనుసన్నల్లో ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలు అవడానికి వెయిట్ చేస్తున్నారు, ప్రతీక్షిస్తున్నారు. నువ్వు ఇక్కడికి వద్దాం అనుకుంటున్నావా? నా దగ్గర కబుర్లు చెప్తావా అని ఒక్క గుద్దు గుద్దింది. తతకృత్వా మహానాదం సావై లంకా భయాపహం తలేన వానర శ్రేష్టం తాడయామాస వేగిత. ఒక్క బలంగా ఒక్క గుద్దు గుద్దింది చూడండి హనుమంతుడు. అలా ఒక్కసారి ననాద సుమహానాదం వీర్యవాన్ పవనాత్మజ. ఒక్కసారి రంకె వేశాడనమాట హనుమంతుడు. ఓసి, నా బలం ఏంటనుకుంటున్నావు? నా బలం నీకు తెలియదు. ఎవరనుకుంటున్నావు? నన్ను సూక్ష్మ రూపంలో ఉన్నాను, నేనే అల్పుణ్ణి అనుకుంటున్నావా? తతస్స కపిశార్దూల లంకయా తాడితో పురుషం ననాద సుమహానాదం వీర్యవాన్ పవనాత్మజ తత సంవర్తయామాస. వామహస్తం పెట్టుకున్నాడు, ఇట్లా ఎడం చేయి పట్టుకున్నాడు, పిడికిలు ఇట్లా బిగించాట. కుడి చేయి కాదు, ఎందుకంటే కుడి చేత్తో అసలు బతికుండరు కొడితే. అందుకని స్త్రీతి కృత్వా అన్నాడు వాల్మీకి. పాపం స్త్రీగా ఉన్నది, ఆడది. ఎంత భయంకరమైనటువంటి రాక్షసైనా కూడా పాపం కదా. అందుకని చంపడానికి ఉద్దేశించలేదు, మనస్కరించలేదు హనుమంతుడు. అందుకని ఏం చేశాడు? సో అంగుళీహి, ఈ వేళ్లన్నీ కూడా ఇట్లా పిడికిలి బిగించి ఒక్కసారి ఎడమ చేత్తో కొడితే చాలు అనుకున్నాడు. స్త్రీ చేతి మన్యమానేనా, స్త్రీ కదా, ఆవిడకి ఆడదానికి అంత క్రోధం మనం చూపించకూడదు, బలం చూపించకూడదు. నాతి క్రోధ స్వయం, ఎక్కువ కోపగించుకోలేదుట. ఊరికినే అట్లా లైట్ గా ఒక టచ్, ఒక్క దెబ్బ కొట్టాడనమాట. సాతు స్త్రీ చేతి నాతి క్రోధ స్వయం కృత సాధుతేన ప్రహారేణ విఫలాంగి నిశాచరి. అంతే, ఆ ఒక్క పిడికిలి యొక్క దెబ్బకి ఆయన యొక్క మొత్తము బలము ప్రయోగించి ఆ గుద్దలేదు. చాలా సున్నితంగా ఆయన కొట్టినటువంటి ఆ యొక్క దెబ్బకి ఆమె యొక్క శరీరం అంతా కూడా శిథిలమైపోయి అంగములన్నీ కూడా వెలవెలపోయినాయి అన్నమాట. అలా కింద పడింది. పపాత సహసా భూమి వికృతానన దర్శన. భూమి మీద పడింది, చదివిలు పడిపోయింది. పాపం కింద పడిన ఆవిడ కింద పడడం చూసి, అయ్యో మెల్లగానే కొట్టాను, నా దెబ్బ ఇంత పడిపోవడానికి దారి తీస్తుందని నేను ఊహించలేదన్నాడు. కృపాం చకార తేజస్వి. ఆ తేజస్వి పాపంని జాలిపడ్డాట. జాలిపడంగానే ఆ లంకాదేవికి స్వరం రాలేదు. వాచ గద్గద కంఠ, గద్గద కంఠంతో ఆ లంకిణి చెప్పిందిట, ప్రసీద హే మహాబాహో, హే మహాబాహో అంజే, ఎవరు నిన్ను హరిసత్తమా, ఓ హరీశ్వర. హరి అంటే కోటి అర్థం సంస్కృతంలో. అందుకని హరి అనడానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఇంద్రుడు అని అర్థం, శ్రీహరి విష్ణుమూర్తి, అలాగే సింహము, కోతి అని కూడా అర్థం హరి అని శబ్దానికి. అందుకని ఇక్కడ వాల్మీకి రామాయణంలో సుందరకాండలో అక్కడ చాలా చోట్ల హరీశ్వర హరీశ్వర హరిసత్తమ అంటే కోతులందరిలోనూ శ్రేష్ఠుడైనటువంటి వాడు అని అర్థం అన్నమాట. అలా ప్రసీద సమయే సౌమ్య తిష్టంతి సత్వవంతో మహాబలా. మహాబలులైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఆడిన మాట తప్పరు. వాళ్ళ యొక్క నియమం ఏదుందో ఆ నియమాన్ని పాటిస్తారు. అటువంటి వాడివి నువ్వు. కాబట్టి అహంతు నగరీ లంక, నేను లంకని కాపాడేటువంటి లంకాది దేవతగా ఉన్నటువంటి దాన్ని నేను. నన్ను నువ్వు ఒకే ఒక దెబ్బతో, పిడికిలి దెబ్బతో, ఎడంచేతి దెబ్బతో నన్ను జయించావు. ఈ దెబ్బకే నేను ఓర్చుకోలేకపోతున్నాను. ఇదంతు తథ్యం శృణువై. ఒకటి చెప్తున్నాను, హే హనుమంతుడని తెలియదు, వానరేశ్వరుడా, నేను ఒకే ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది.
నాకు బ్రహ్మ వరం ఇచ్చాడు. స్వయంభువా పురాదత్తం వరదానం యథా మమ. నాకు ఒక వరాన్ని ఇచ్చాడు. యదా త్వాం వానరక్క, ఎప్పుడైతే ఒక వానరుడు ఇక్కడికి వచ్చి నిన్ను జయిస్తాడో, పరాక్రమం చేత నిన్ను వశం చేసుకుంటాడో, అప్పుడు రక్షసాం తదా త్వయా హి విజ్ఞేయం రక్షసాం భయమాగతం. రాక్షసులకి భయం ఏర్పడింది, రాక్షసులకి నాశనం అవడానికి సమయం దగ్గర పడింది అనేటువంటిది అర్థం చేసుకో అని చెప్పాడు నాకు. సహిమే సమయస్వం. కాబట్టి ఆ చెప్పినటువంటి మాట నేను ఇప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను. ఇది నిజం అవుతున్నది. స్వయంభు విహిత సత్య అనతస్యాస్తి. స్వయంభూ అయినటువంటి బ్రహ్మ చెప్పిన వాక్యం ఎప్పుడు కూడా అసత్యం అవదు. కాబట్టి ఇది జరిగి తీరుతుంది. ఇప్పుడు ఆయన చెప్పినట్లుగా వానరోత్తముడైనటువంటి నిన్ను చూడడం జరిగింది, నిన్ను అడ్డగించడం జరిగింది, నువ్వు నన్ను జయించడము జరిగింది. కాబట్టి ఇక ఈ లంకా సామ్రాజ్యానికి ఆసన్నమైందనమాట. క్షీణదశ ఆసన్నమైంది. ఎందువల్ల ఆసన్నమైంది తెలుసా? సీతా నిమిత్తం రాజ్ఞస్తు రావణస్య దురాత్మన. సీతా నిమిత్తం వల్ల ఏర్పడుతోంది. ఇప్పుడు సీతని, రాముని యొక్క భార్య అయినటువంటి సీతని రావణుడు, దురాత్ముడైనటువంటి రావణుడు అనవసరంగా ఇక్కడికి తీసుకొచ్చాడు. అదే ఈ లంకా నగరానికి చేటైంది. ఆ సీతామ్మవారిని వెతకడానికి నువ్వు వచ్చావు, నిన్ను నేను అడ్డుకోగా నన్ను జయించావు. కాబట్టి ఇంకా రాక్షసులకి మూడింది. కాబట్టి తత్ప్రవిశ్య హరిశ్రేష్ఠ, హే హరిశ్రేష్ఠ వానరోత్తమ, నువ్వు నిస్సందేహంగా నిస్సంకోచంగా నువ్వు లంకా నగరాన్ని ప్రవేశించు. ప్రవేశించి నువ్వు ఏవేవి అక్కడ చేయదలుచుకున్నావో అంటే అంత ఊహించింది ఆవిడ. ఇంకా సర్వనాశనమే అని చెప్పి నిర్ణయం చేసుకుంది. కాబట్టి నువ్వేం ప్రవేశించని కూడా చెప్పలేదు. వాల్మీకి ఎంత చక్కగా చెప్తున్నాడు. విధత్స సర్వకార్యాణి యాని యానీహ చింతసి. ఏమేమనుకుంటున్నావో, నువ్వు మనసులో ఏం సంకల్పించుకున్నావో అన్ని వాంఛసి, నీ వాంఛకి తగ్గట్టుగా చేసుకో. ఓ ప్రవేశించు. ప్రవిశ్య శాపోపహతాం హరీశ్వర. ఈ విధంగా లంకని జయించినటువంటి వాడు, ఈ లంకా జయం అనేటువంటి సర్గని వింటేనే చాలా దోషాలు పోతాయి అని స్మృతులు చెప్తున్నాయి. ఈ తర్వాత సనిర్జిత్య పురీం శ్రేష్ఠాం లంకాం తాం కామరూపిణి. కామరూపిణి అయినటువంటి ఆ యొక్క లంకానగరము అధిదేవతని జయించినటువంటి వాడై పరాక్రమశాలిగా పరాక్రమంతో కూడినటువంటి మహా తేజస్వి హనుమంతుడు స్వకార్యసిద్ధికి బయలుదేరుతున్నాడు. పశ్చిమ ద్వారం గుండా, ఉత్తర ద్వారం గుండా ప్రవేశించాడు. ముందరే చెప్పాం కదా. ద్వారేణ స మహాబాహు ప్రాకారం అభిపుపులువే. ప్రాకారం మీద ఒక్క ఎగురెగిరాడు. చక్రేద పాదం సవ్యంచ శత్రువుణాం సతు మూర్ధని. వామపాదాన్ని, ఎడం పాదాన్ని పెట్టి ప్రవేశించాడు అన్నాడు. ఎడమ పాదాన్ని ఎక్కడ పెట్టాడన్నాడు? పర్వతం ఆ భవనాల మీద కూడా కాదు, ఆ యొక్క లంకానగరము యొక్క బురుజులున్నాయే వాటి మీద కాదు, వాటి మీద పెట్టినటువంటి పాదము రావణాసురుడి శత్రువుల యొక్క మూర్ధని శిరస్సునందు ఉంచాడు. ఉంచి ఒక్క షాట్, ఒక తన్ను తన్నినట్టుగా అనిపించిందిట. శత్రువుణాం సతు మూర్ధని. ఆ తర్వాత ప్రవేశించాడు. అక్కడ వివిధమైనటువంటి వనములు, భవనాలు, పలు విధములైనటువంటి ఆకారము కలిగిన చిత్ర విచిత్రమైనటువంటి కురూప స్వరూపములు కలిగినటువంటి వాళ్ళు, ఒక మధుర స్వనముతో సంగీతాదులు పాడుతున్నట్టు అటు ఒక పక్క, ఈ కాపలా కాస్తున్నటువంటి వాళ్ళు స్త్రీల యొక్క నూపుర శబ్దము, ఆ నూపుర శబ్దము హంసముల యొక్క శబ్దముతో కలుస్తోందట. హంసములు నడుస్తున్నప్పుడు ఎట్లా ఉంటాయో వాటి యొక్క శబ్దం ఎట్లా ఉంటుందో దాంతో కలుస్తోందట ఈ నూపురముల యొక్క శబ్దం. వాళ్ళు నడుస్తున్నప్పుడు ఒకదాంతో ఒకటి తాకుతోందిట. శుశ్రావ జపతాం. ఇలా స్త్రీలందరూ ఒక పక్కన ఉంటే ఒక పక్కన వివిధమైనటువంటి మంత్ర జపాలు జరుగుతున్నాయి, హోమాలు జరుగుతున్నాయి.
వేదాధ్యయనములు జరుగుతున్నాయి, వేద పాఠం జరుగుతోంది. అలాగే యాతు దానాన్, అందరూ రాక్షసులే, వాళ్ళ మంత్రాలు వేరుగా ఉంటాయి. అలా జపం చేస్తున్నట్ట. స్వాధ్యాయ నిరతాం చైవ రావణత్వం, రావణుని స్తుతి చేస్తున్నారు. కొంతమంది గర్జిస్తున్నారు, రేయ్ ఎక్కడరా నువ్వు, ఎక్కడికి వెళ్ళావురా నువ్వు. ఈ విధంగా గర్జతో రాక్షసానపి రాజమార్గం, రాజమార్గంలో చిన్న చిన్న స్ట్రీట్స్ అంటారు కదా, ఆ వీధుల్లో అంతా కూడా కాపలా కాస్తున్నారు. ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎట్లా ఉన్నారు. యజ్ఞంలో దీక్షితులైనటువంటి వాళ్ళు, తల లేనటువంటి మొండెముతో ఉన్నవాళ్ళు, మొండెములో తల ఉన్నటువంటి వాళ్ళు, చేతులు లేనటువంటి విచిత్రమైనటువంటి 3 కళ్ళు, 3 తలలు, 4 తలలు, 5 తలలు, 8 తలలు, 10, ఈ విధంగా విచిత్రంగా ఉన్నాయంట. ఏకకర్ణ, ద్వికర్ణ, త్రికర్ణ, అలా అనేక కర్ణాంచ లంబోదర పయోధర, పెద్ద పెద్ద స్తనములతో కూడినటువంటి వాళ్ళై, వివిధమైనటువంటి ఆకారములతో, చిన్న చిన్న కుబ్జములు అంటే వామనులు, పొట్టివాళ్లుగా ఉంటారు, కొరసగా ఉండేటువంటి వాళ్ళు. ఏకాక్షాన్, ఏకాక్షము, ద్వ్యక్షము, 2 కళ్ళు ఉంటే మనకి తెలుస్తుంది. అనేక కర్ణములు, అనేక బాహువులు, అనేక తలలు, భయంకరమైనటువంటి చూపు కలిగినటువంటి వాళ్ళు, ప్రసన్నమైనటువంటి చూపు ఒకళ్ళకు కూడా లేదురా. అలాగే ధనుస్సులు, శతఘ్నులు. శతఘ్ని అంటే 100 మందిని ఒకేసారిగా చంపడం అనమాట. శతఘ్ని అని పేరు దాన్ని. ఆ కాలంలో ఉన్నాయన్నమాట, రామాయణ కాలంలో. ధన్విన ఖడ్గినశ్చైవ శతఘ్ని ముసలాయుధాన్. అతి స్థూలమైనటువంటి కాయము కలిగినటువంటి, దేహం కలిగినటువంటి, అతి కృషమైనటువంటి స్థలము, గూనులు, చిత్ర విచిత్రమైనటువంటి స్వభావంతో కూడినటువంటి వాళ్ళు, వృక్షముల్ని పట్టుకున్న వాళ్ళు, వివిధ ఆయుధాలని ధరించినటువంటి వాళ్ళు, ఖడ్గము, క్షేపణి, పాశము మొదలైనటువంటి వాళ్ళని ధరించినటువంటి వాళ్ళు, ఇలా అనేక మంది సైనికులతోనూ, రమ్యమైనటువంటి అందమైనటువంటి అప్సరసలని తుల్యమైనటువంటి అందము గల స్త్రీలతోనూ కూడినటువంటి ఆ యొక్క నగరంలో ప్రవేశించాడు. ఆ లోపల చంద్రోదయం అయింది. చంద్రోదయాన్ని చూశాడు. భగవంతుడైనటువంటి చంద్రుడు ఉదయించాడు. ఆ తరువాత అతి స్వల్పమైనటువంటి చిన్న రూపాన్ని ధరించినటువంటి ప్రాకారము వద్ద నిలచి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆ నగరాన్నంతా చూశాడు. ఇక్కడి నుంచి అక్కడికే, అక్కడి నుంచి ఎగురుతున్నాడు. ఎవరికి కనిపించడు. అతి సూక్ష్మమైనటువంటి శరీరం. గృహం రాక్షసానాం ఉద్యానాని వనాని చ. ఉద్యానవనాలు మొత్తం కూడా ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి అట్లా దూకడం అన్నమాట. కుంభకర్ణుడి ఇంటికి వెళ్ళాడు. అవప్లుత్య మహావేగ ప్రహస్తస్య నివేశనం. ప్రహస్తుని యొక్క ఇంటికి వెళ్ళాడు. అక్కడి నుంచి మహాపార్షుని ఇంటికి వెళ్ళాడు. అక్కడి నుంచి కుంభకర్ణుడి ఇంటికి వెళ్ళాడు. కుంభకర్ణుడి తరువాత విభీషణుడి ఇంటికి దూకాడు. అక్కడ ఆయన యొక్క భవనం, రాజభవనాన్ని. మహోదరుడు ఇంటికి, తర్వాత విరూపాక్షుడు, విద్యుద్విక్షుడు, విద్యుజ్జిహ్వుడు, విద్యున్మాలుడు మొదలైనటువంటి వజ్రదంష్ట్రుడు, వీళ్ళంతా మంత్రులు అన్నమాట. శుకుడు అనేటువంటి వాడు, శుకస్య చ మహాతేజ సారణస్య ధీమత. ఇంద్రజిత్ జంబుమాలే. ఇంద్రజిత్ యొక్క ఇంటికి వెళ్ళాడు, భవనానికి. జంబుమాలి రావణుడి యొక్క కొడుకు ఇంద్రజిత్తు, జంబుమాలి, అలాగే అక్షకుమారుడు, వీళ్ళందరి యొక్క భవనానికి వెళ్ళాడు. ఎక్కడన్నా సీత కనిపిస్తుందేమో, అమ్మవారు కనబడుతుందేమో అని. వజ్రకాయుడు, వజ్రదేహుడు, వజ్రాంగుడు, విద్యుద్రూపుడు, భీముడు, ఘనుడు, విఘనుడు మొదలైనటువంటి అనేక మంది, బ్రహ్మకర్ణుడు, దంష్ట్రుడు, రోమశుడు, యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, విద్యుజ్జిహ్వ, ఇంద్రజిహ్వుడు, హస్తిముఖుడు, కరాళుడు, పిశాచి, శోణితాక్షుడు, ఇలా ఒక్కొక్క వాళ్ళగా రాక్షస ప్రముఖుల యొక్క గృహములన్నిటినీ కూడా వెతికాడు. అంత పరమ సమృద్ధిగా ఉంది. ఇంద్రభవనాన్ని పరాజయం అంటే ఓడిస్తున్నటువంటి ఒక ప్రకాశం, ఒక ఐశ్వర్యం. ఆససాదాద లక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం. చిట్ట చివరిగా రావణుని యొక్క గృహానికి వెళ్ళాడు. రావణస్య ఉపశాయిన్య. అక్కడ చూశాడు రావణుడికి రాక్షస స్త్రీలు, దేవదానవ గంధర్వ కిన్నర కింపురుష స్త్రీలు, నాగకన్యలు మొదలైన వాళ్లతో అక్కడ కూర్చునున్నాడు.
అతికాయులు మహాకాయులు అయినటువంటి వాళ్ళతో క్రీడాగరములతో విలసిల్లుతున్నటువంటి వాటిని వెళ్ళి చివరిగా రావణుడి యొక్క ఇంటికి వెళ్ళాడు. అక్కడ రావణుడి యొక్క ఇంటికి వెళ్తూ ఆయన యొక్క భవనం చూశాడు, కానీ అక్కడ రావణాసురుడు కనబడలేదు. తర్వాత ఇంకా దూరానికి వెళ్ళాడు. ఆ పర్వతము యొక్క ఆ త్రికూట పర్వతము యొక్క అగ్రములో పుష్పక విమానం కనబడింది. రమ్యమైనటువంటి పుష్పక విమానం. వసంత పుష్పోత్కర చారు దర్శనం వసంత మాసాదపి కాంత దర్శనం. వసంత ఋతువు కంటే కూడా రమ్యంగా ఉంది అది ఆ పుష్పక విమానం. వసంత కాలములో ఏ పుష్పములైతే పుష్పిస్తాయో ఆ పుష్పములతో విలసిల్లుతున్నటువంటిది. అంత పెద్దది ఆ విమానం, పుష్పక విమానం. ఆ పుష్పక విమానాన్ని వీళ్ళు భూతగణాలన్నీ మోస్తున్నాయి. కుబేరుడిది అది. కుబేరుడి యొక్క తపస్సు వల్ల మెచ్చినటువంటి బ్రహ్మ కుబేరుడికి వరంగా ఇచ్చాడనమాట, ప్రసాదించాడు. బ్రహ్మకి ఒక విచిత్రమైనటువంటి రథం కావాలి, అంటే విమానం కావాలనడం కోసం విశ్వకర్మ చేత చేయబడినటువంటి అత్యద్భుతమైనటువంటి విమానము అది పుష్పక విమానం. కుబేరుడు తన యొక్క తపస్సు వల్ల బ్రహ్మగారికి ప్రీతి కలిగించి తద్వారా పుష్పక విమానాన్ని ఆయన దగ్గర నుంచి పొందాడు. రావణుడి యొక్క సవతి కుమారుడు కుబేరుడు. కాబట్టి అలా కుబేరుడి యొక్క ఈ అత్యద్భుతమైనటువంటి భవనాన్ని, ఈ యొక్క పుష్పక విమానాన్ని ఎలాగైనా కాజేయాలని కుబేరుణ్ణి ఓడించి అక్కడి నుంచి తరిమివేసి లంకా నగరాన్ని ఆక్రమించుకున్నాడు. ఈ పుష్పక విమానాన్ని తన కైవసం చేసుకున్నాడు అనమాట రావణుడు. ఇప్పుడు పుష్పక విమానం అత్యద్భుతంగా ఉండి ఆ మధ్యలోనే నిద్రపోతాడు ఆయన. ఉల్లాసంగా మనస్సుకి చాలా ఆహ్లాదం కలగాలంటే అక్కడికి వెళ్ళిపోతాడు. అలా పుష్పక విమానానికి వెళ్ళాడు. ఈ లంకా నగరంలో ఉండేటువంటి ప్రాసాదాలన్నీ చూశాడు, భవనాలన్నీ చూసిన తర్వాత పుష్పక విమానం ఏదో అత్యద్భుతంగా కనిపించిందని అక్కడికి ఎగిరాడు ఆయన. ఒక్క ఎగురు ఎగిరాడు. దదర్శ వీర జాంబూనదజాల కృత్రిమం. బంగారముతో చేయబడినటువంటిది, వివిధమైనటువంటి వజ్రములు, మాణిక్యములు, మరకతములు, గోమేధకములతో పుదగబడినటువంటి యొక్క అత్యద్భుతమైనటువంటి నిర్మాణం. బ్రహ్మ యొక్క సృష్టి కన్నా కూడా గొప్పదైనటువంటి సృష్టిగా విశ్వకర్మ చేసినటువంటి ఒక అత్యద్భుత విమానము పుష్పక విమానం. ఆ పుష్పక విమానానికి వెళ్ళాడు. మహాజవా భూతగణ సహస్రశ. భూతగణాలు 10,000 మంది భూతగణాలు ఆ పుష్పక విమానాన్ని ధరిస్తూ ఉంటాయి. అంటే అవి మోస్తాయని కాదు, బొమ్మలుగా పెట్టి ఉంటాయి అన్నమాట. విచిత్రకూటం మనోభిరామం శరదిందు నిర్మలం. శరత్కాలంలో చంద్రుడు ఎట్లాగైతే నిర్మలంగా ఉంటాడో అట్లాంటి నిర్మలమైనటువంటి తేజస్సు ప్రకాశిస్తోంది అది. సపుష్పకం దత్ర విమానముత్తమం దదర్శ తద్వానరవీర సత్తమః. బ్రహ్మణోర్థే కృతం దివ్యం. బ్రహ్మ కోసం చేయబడినటువంటిది అని ముందరే చెప్పాను. ఆ విధంగా కుబేరుని దగ్గర నుంచి కొల్లగొట్టినటువంటి ఈ యొక్క పుష్పక విమానాన్ని ఎక్కాడనమాట. వివిధమైనటువంటి అక్కడ ఉండేటువంటి ద్వారాలు గాని, కిటికీలు గాని అన్ని కూడా స్వర్ణమయం అన్నమాట, మణిమయమైనటువంటిది. విద్రుమేణ విచిత్రేణ. పగడాలతో చేయబడినటువంటి నేలలు, ఇక్కడంతా ఫ్లోరింగ్ అంతా అట్లా ఉందన్నమాట. చందనేన చక్తేన దిస్తులాభిశ్చ ముక్తాభి. ముత్యాలతో చేయబడినటువంటి భవనాలు, అలంకరింపబడినటువంటి భవనాలు అన్నమాట. ఇలా సైన్యానికి కావలసినటువంటి కూటాగారై వరాకారై వివిధై సమలంకృతం విమానం పుష్పకం దివ్యం. ఆ దివ్యమైనటువంటి విమానం పుష్పక విమానాన్ని ఎక్కాడనమాట. ఆరురోహ మహాకపి.
అక్కడ వెళ్ళంగానే అక్కడ చేసేటువంటి ఒక పాన భక్ష్యాలు, ఆహా, వంట చేస్తూ ఉంటే ఆ వాసన చూడాలి. తిరుపతి ప్రదక్షిణం చేస్తూ ఉంటే లడ్డు యొక్క వాసన వస్తుంది. లడ్లు ఆ పోటు అంటారు, ఆ పోటులో చేసేటువంటి వాసనలు నేతితో కలిపి, పాతకాలంలో అలా ఉండేది, ఇంకా ఎక్కువ. దివ్యం సమ్ము తత్రస్థం చ దదా గంధం. ఆ విధంగా ఈ పుష్పక విమానంలో రావణుడికి చేయబడినటువంటి, ఆయనకి సర్వ్ చేయడం అనమాట, ఆయనకి కోసం వండినటువంటి పదార్థముల యొక్క భక్ష్య భోజ్య లేహ్య చోష్య పానీయాదిగలు పాన భక్ష్య అన్న సంభవం. ఆ వాసన వచ్చిందట. దివ్యం సమ్మూర్చితం. ఒక్కసారిగా హనుమంతుడికి ఆ వాసన, ఆహా, సమ్మూర్చితం ఇవానిలం జిగ్రతే రూపవంతమివానలం. అనిలం, వాయుదేవుడే ఒక రూపం దాల్చి ఉంటే ఈ వాసన రూపంలో వచ్చి ఉంటాడేమో అని నాకు అనుమానంగా ఉంది అన్నట్టు హనుమంతుడు. అంత దివ్యమైనటువంటి వాసనలు ఆ వంట చేస్తుంటే, ఆ పదార్థాలు కానీ, ఆ పానకాలు కానీ, ఆ రుచులు కానీ, ఇంకా టేస్ట్ చేయకుండానే ఇంత బాగుంది ఆ గంధం, ఆ యొక్క వాసన, సువాసనలు. సగంధం గంధాతం మహాసత్వం బంధుమివోత. ఎట్లా ఉంది ఆ వాసన? స్వాగతం చెప్తుంది హనుమంతుడికి. బంధువు తనకి ప్రియమైన బంధువుడిని ఎట్లా స్వాగతం చెప్తాడో ఆ విధంగా హనుమంతుడిని ఇత ఏహి సంస్కృతంలో చెప్తాడనమాట. రా నాయన, రండి 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 రండి, స్వాగతం తప్పకుండా. తమ యొక్క రాక చేత ఈ దేశం పావనమైంది, ఈ స్థలం అని చెప్పి అలా ఈ వాసన స్వాగతం చెప్తూ ఉంటే హనుమంతుడికి, రా నాయన రా, రండి లోపలేదండి. ఇత ఏహి త్యువాచేవ తత్ర ఎత్ర సరావణ. ఎక్కడ రావణుడున్నాడో ఆ రావణుడున్న ప్లేస్కి పిలుస్తోంది అనమాట. ఈ వాసనలు పిలుస్తున్నాయట. వివిధమైనటువంటి స్త్రీలు, రావణస్య మనఃకాంత, రావణుడికి చాలా ప్రీతికరమైనటువంటి స్త్రీలు రావణుడికి చాలా ప్రీతికరమైనటువంటి పుష్పక విమానంలో శయనించి ఉన్నారు. స్తంభాలన్నీ కూడా మరకత మాణిక్యాలతో చేయబడినటువంటిది. ఆ ఐశ్వర్యాన్ని చెప్పి అలవి కాదనమాట. 2-3 స్వర్గాలు వర్ణించాడు వాల్మీకి. నేను చెప్పాలంటే అదొక్కటే మిగులుతుంది. అలా అంతటి పుష్పక విమానాన్ని, ఇంద్రియాణి ఇంద్రియార్థ శోకనాశిని తాం శోకనాశినీం దివ్యాం శ్రియం సంజననీమివ. అక్కడ అసలు పుష్పక విమానంలో అయితే ఈ శోకమే రాదుట, సర్వ శోకములు నశిస్తాయన్నమాట. అటువంటి పరమరమ్యమైనటువంటి ఆ యొక్క మనస్సంహ్లాద జననీయం వర్ణస్యాపి, ఆ యొక్క కలర్, అక్కడ పూసినటువంటి ఆ బంగారము, మరకత మాణిక్యాలు మొదలైనటువంటి ఉన్నాయి కదా, ముత్యాలతో చేయబడినటువంటి ఆ ప్రాకారాలు కానీ, ఆ యొక్క భిత్తి గోడలు కానీ, ఆ యొక్క నేలలు కానీ, ఆ యొక్క స్తంభాలు కానీ, స్తంభములో చెక్కినటువంటి శిల్పాలు కానీ, ఇవన్నీ చూస్తే మతి భ్రమించిపోతుంది. ఇంద్రియములకి వేరే ప్రపంచం ఒకటి చూడాలనే అనిపించదట. ఇంద్రియాణి ఇంద్రియార్థ పంచభైరుత్తమయి తర్పయామాస మాతేవ. ఆ నగరం ఎట్లా ఉన్నది అని చెప్తున్నాడు అనమాట. ఆ శోభ, తర్పయామాస మాతేవ అని, ఒక తల్లి ఎట్లాగైతే బిడ్డని సంతోష పెడుతుందో ఆ తల్లిని చూస్తే ఇంకా ఏం అక్కర్లేదు ప్రపంచంలో. ముందర అనుకుంటాడు పిల్లవాడు, అది కావాలి ఇది కావాలి అనుకుంటాడు. అది పొందిన తర్వాత 2 నిమిషాలు అయిన తర్వాత తల్లి ఎక్కడుందని వెతుక్కుంటాడు. అవన్నీ అవతల పారేస్తాడు. తల్లి వెతుక్కుని ఈ వస్తువుని కూడా తినడు. ఏదైతే అభిలషించి ఆ పుత్రుడు, ఆ పిల్లవాడు శిశువు వెళ్ళాడో అవన్నీ ఏమి రుచించవు వాడికి. తల్లి లేదు అనేటప్పటికీ ఇంకా తాను కోరుకున్నటువంటి ఆ వస్తువు, ప్రీతికరమైన వస్తువుని కూడా లెక్క చేయడం అనమాట. తల్లి ఎక్కడ ఆ తల్లిని పొందిన తర్వాత మాతేవా, ఆ తల్లి అలా కావలించుకుని ఆ కొడుకుని, కూతుర్ని కానీ కావలించుకుని తృప్తిగా పరమానందాన్ని ఇస్తుందో ఆ విధంగా ఈ వచ్చినటువంటి హనుమంతుణ్ణి స్వాగతం చెప్తోందిట ఆ యొక్క పుష్పక విమానం. అలా స్వర్గమా, ఇది దేవలోకమా, కుబేరలోకమా, కుబేరుడి యొక్క పురియా, అలకాపురియా, అమరావతియా, ఈ విధంగా అత్యద్భుతమైనటువంటి ఆ యొక్క పుష్పక విమానాన్ని చూశాడు. అక్కడ ఉన్నటువంటి స్త్రీలు, అప్సర స్త్రీలు
అందరూ కూడా రావణుణ్ణి కామించినటువంటి వాళ్ళు కానీ రావణుని ఎత్తుకుని రావచ్చు. ఎన్నో ప్రదేశాలని, స్వర్గాన్ని, వివిధ లోకాలంతా జయించుకుని వచ్చి ఆ రాజ్యంలో ఉండేటువంటి రమ్యమైన స్త్రీల అప్సరసలందరినీ ఇక్కడ చేర్చుకున్నాడు. కామమోహితుడి ఇక్కడ చేర్చుకున్నాడు. అంత మాత్రాన వాళ్ళు కామించలేదని అర్థం కాదంటాడు వాల్మీకి. అందరూ కూడా రావణుణ్ణి ఇష్టపడే వచ్చారు. అక్కడ ఒక్క స్త్రీ కూడా, ఆ పడక గదిలో శయనాగారంలో ఒక్క స్త్రీ కూడా రావణుడు నాకు ఇష్టం లేదు అన్నటువంటి ఒక్క స్త్రీ లేదుట. రావణుడు అనుకుని పక్కన ఉన్న యువతిని కౌగిలించుకునేవిట నిద్రలో. వివిధమైనటువంటి వాద్యాలు వాయిస్తున్నారు. ఒక పక్కన మాంసాదులు, ఒక పక్క కోళ్ళు, ఒక పక్క గొర్రెలు, ఒక పక్క ఒంటెళ్ళు మొదలైనటువంటివన్నీ సంహరించి వాటి యొక్క మాంసాన్ని వండి తీసుకొచ్చారు అక్కడికి. ఆరగించి పడేసినటువంటివి ఇష్టం వచ్చినట్లు. అక్కడక్కడ బంగారపు గ్లాసులు, మణిమాణిక్యాలతో చేయబడినటువంటి చషకములు, అంటే గ్లాసులు, గిన్నెలు మొదలైనటువంటివన్నీ పడున్నాయి. పానపాత్రలు. స్త్రీలందరూ కూర్చున్నారు, రమ్యమైనటువంటి వాళ్ళు. స్త్రీలు ఎటువంటి వాళ్ళు అంటే అంతటి గొప్ప సౌందర్యవతులు. ఆ సౌందర్యము అత్యద్భుతమైనటువంటి సౌందర్యం. ఒక్కొక్కళ్ళది కూడా పోటీ పడుతోంది అప్సరలతో. బ్రహ్మ, మేనక, ఘృతాచి, తిలోత్తమ మొదలైనటువంటి అప్సరసల యొక్క అందాన్ని తలదన్నేటువంటి ఒక అందం, ఒక సౌందర్యం. అటువంటి దానికి, అటువంటి ఆ యొక్క పుష్ప విమానంలో వెళ్ళాడు. ఒక్క స్త్రీ కూడా అవలక్షణముతో ఉన్నది లేదు, ఆ స్త్రీ యొక్క అందం, ఆ మహిళ యొక్క అందం బాలేదు అని చెప్పడానికే వీలుపడదు. అంగ ప్రత్యంగములన్నీ కూడా అంత రమ్యముగా ఉండవలసిన చోట ఉన్నాయన్నమాట. అనవద్యాంగి అంటారు సంస్కృతంలో. అవద్యం అంటే ఏదో ఒక దోషం అని అర్థం అనమాట. అనవద్యం అంటే దోషమే లేకుండా ఉండడం. అనవద్యాంగి అంటే అంగములో దోషము లేనటువంటిది. సీతమ్మ వారికి కూడా విశేషణాలు చెప్పాయి. ఏదో ఒక అంగం ముక్కు బాగుంటుంది, కళ్ళు బాగుంటాయి, ఏదో ఒక అంగం బాగుంటుంది, రెండు అంగాలు బాగుంటాయి, అట్లా కాదుట. రాముల వారికి అట్లాగే ప్రతి అంగము కూడా, ఏ అంగము కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నది అని చెప్పడానికి, దోషం చూపించడానికి వీలు లేనటువంటి అద్భుతమైనటువంటి సౌందర్య లావణ్యములు కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ పడుకున్నారు. రాజర్షి పితృ దైత్యానాం, ఎంతో మంది రాజర్షుల యొక్క పత్నులందరూ వచ్చి కూర్చున్నారు. పుత్రులు, పితృదేవతల యొక్క పుత్రులు వచ్చారు. రాక్షసుల యొక్క పుత్రికలు, పితృదేవతల యొక్క పుత్రికలు, వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. గంధర్వాణాంచయోషిత రాక్షసానాంచయ కన్యా, రాక్షసుల యొక్క కన్యలు, రాజర్షుల యొక్క కన్యలు, గంధర్వుల యొక్క కిన్నర కింపురుష నాగ కన్యలు, లేని వాళ్ళు లేరు, అందరూ కూడా వచ్చారు. యుద్ధ కామేనత సర్వే, రావణుడి యొక్క పరాక్రమతే మోహితులై వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది. రావణుడి యొక్క పరాక్రమము, అతని యొక్క అందము, అతని యొక్క మదనేనైవ మోహితా కశ్చిదాగత, కొంతమంది మదనం మన్మథుడి పీడింపబడి, అయ్యో రావణుడి చేత నేను ఎప్పుడు కౌగులింపబడతాను, రావణుడు నా చేయి పట్టుకోడా, నన్ను కటాక్షించడా, నన్ను చూడ్డా, ఆశగా నన్ను చూడ్డా అనే కాచుకుని కూర్చున్నటువంటి యువతలు ఉన్నారట. ఇటువంటి స్త్రీలనందరినీ చూశాడు. అందరినీ చూశాడు కానీ సీతమ్మవారు కనబడలేదు. ఇమా యథా రాక్షసరాజ భార్య సుజాతమస్యేతి సాధు బుద్ధే పునశ్చ శోచింతయదాత్త రూప ధ్రువం విశిష్టా గుణతో హి సీత. ఒకే ఒక్క స్త్రీ అక్కడ రాలేదనమాట, ఇచ్ఛతో రాలేదు. ఇంతమంది యువతులు కూడా వాళ్ళ ఇచ్ఛానుసారమే వచ్చారు కానీ ఒకే ఒక స్త్రీ మటుకు ఆవిడ ఇచ్ఛ లేకుండానే, అంటే ఆవిడ మనస్సుకి విరుద్ధంగానే ఈ రావణుడిని ఏమాత్రము కూడా కామించనటువంటి ఒకే ఒక యువతి అక్కడ ఉన్నదనమాట. ఆమె జానకీదేవి. ఇంతమందిని చూశాడు కానీ జానకి అమ్మవారు, సీతామ్మవారు కనబడలేదు. వినా వరార్హాం జనకాత్మజాం తాం భార్యా భవత్తస్య నహీన సత్వా నచాపి కాంతస్య న కామనీయా.
ధ్రువం విశిష్టా గుణతో హి సీత అన్నట్ట. ఇంతమంది యువతుల్ని చూశాడు, ఎంతమంది సర్వలక్షణయుక్తమైనటువంటి సర్వ సౌందర్యవతుల్ని చూశాడు, కానీ వీళ్ళందరూ సీతకి తుల్యులు కాదు. ధ్రువం విశిష్టా గుణతో హి సీత అన్నాడు. హనుమంతుడు చెప్తున్నాడు వీళ్ళందరికంటే విశిష్టమైనటువంటి వ్యక్తి అమ్మవారు, సీతా అమ్మవారు. అథాయమస్యాం కృతవాన్ మహాత్మా, అటువంటి సీతాదేవికి ఈయన అన్యాయం చేశాడు. ఎవరు? రావణాసురుడు. లంకేశ్వర కష్టమనార్య కర్మ, రాముని యొక్క ప్రేయసి అయినటువంటి ప్రియురాలైనటువంటి ఏకపత్ని వృతుడైనటువంటి శ్రీరాముల వారి యొక్క ధర్మపత్నిని తీసుకొచ్చాడు. రాఘవ ధర్మపత్నిని ఆమె యొక్క ఇచ్ఛ లేకుండా బలాత్కారంగా బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చినటువంటి వాడు, వీడిని ఏం చెప్పను వీడి యొక్క దుష్కర్మని గురించి అని ఆలోచించాడు. ఆలోచిస్తూ ఉండగానే పక్కన ఒక ఆసనం కనిపించింది, శయనాసనం. శయనం, ఒక పడక కనిపించింది అనమాట. తత్ర దివ్యోపమం ముఖ్యం స్ఫాటికం రత్నభూషితం, రత్నముతో కూడినటువంటి ఒక భూషితం, పొదగబడినటువంటి ఒక బంగారు శయనము, శయ్య కనబడింది. చిత్ర విచిత్రమైనటువంటి వజ్ర వైడూర్యములు పొదగబడినటువంటి ఆ యొక్క చిత్ర విచిత్రమైనటువంటి మాల్యములు, మాలలు కట్టబడినటువంటి అలంకరింపబడినటువంటి జాత రూప పరిక్షిప్తం చిత్రభాను సమప్రభం అశోకమాలా వితతం దదర్శ పరమాసనం. అత్యద్భుతమైనటువంటి ఆ యొక్క పడకని చూశాడు, శయ్యని. ఆ శయ్య మీద పడుకున్నాడు. గంధములో ఆ వాసన, వివిధమైనటువంటి లేపనములు, అంటే వాసన సెంట్లన్నీ ఉంటాయి కదా, ఆ సెంట్లలో ఎన్ని వాసన ద్రవ్యాలుంటాయో ఆ ద్రవ్యాలన్నీ ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి ద్రవ్యాలు ఇక్కడ రావణాసురుడికి ఈ శయ్య మీద ఉన్నాయి. అవి చల్లుతున్నారు యువతులందరూ, చామరములు వీస్తున్నారు. బాలవ్యజనహస్తాభి విద్యమానం సమంతతః, కొంతమంది ధూపం వేస్తున్నారు, వాసనలు. పరమాస్తరణ తీర్ణం అవికా జన సంవృతం, అక్కడ పడుకున్నాడు. నీల జీభూత సంకాశం, నల్లని మేఘం ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉన్నాడు. నల్లని నలుపు. ప్రదీప్తోత్తమ కుండలం, అత్యద్భుతమైనటువంటి కుండలాలు ధరించి ఉన్నాడు. ఎర్రని కళ్ళు, మహాబాహువులు, మహారజతవాసం, బంగారు వస్త్రాన్ని కట్టుకుని ఉన్నటువంటి వాడు. లోహితం, ఎర్రచందనం ఒళ్ళంతా పూసుకుని ఉన్నటువంటి వాడు. వాసన గుబాళిస్తోంది. ఆయన హృదయంలో కాళ్ళ దగ్గర, చేతుల దగ్గర, తల దగ్గర ఎంతో మంది యువతులు, అప్సరసులు పడుకుని ఉన్నారు. చందనేన సుగంధిన సంధ్యారక్తమివ ఆకాశే, సంధ్యాకాలంలో ఆకాశం ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఆయన యొక్క వక్షస్థలం ఉందిట రావణుడి యొక్కది. సవృక్షవన గుల్మాఢ్యం క్రీడిత్వా, అక్కడ రాత్రంతా వాళ్లతో రమించి 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 నిద్రపోతున్నాడు రావణాసురుడు. ఆ రావణాసురుడు నిద్రపోతూ పీత్వాత్విపరతం, బాగా తాగి ఉన్నాడు. భాస్వరే శయనే వీరం ప్రసుప్తం రాక్షసాధిపం, ఆయన ఒక్కొక్క బాహువులు ఎట్లా ఉన్నాయని. ఐరావత విషాణాగ్రహి, ఐరావతం ఇంద్రుడితో యుద్ధం చేసినప్పుడు ఐరావతం పొడిచిందిట ఆ బాహువుల్ని. ఆ బాహువుల్ని పొడిచింది. ఈయన ఏమాత్రము అసలు దెబ్బ తగలలేడు, ఇట్లా అన్నట్టు ఊరికనే అని యుద్ధం మొదలుపెట్టాడు ఇంద్రుడితో. అంటే ఐరావతము యొక్క దంతము పొడిస్తే ఎంత గొప్ప, ఎంత దెబ్బ తగిలి ఉండాలి. ఐరావత విషాణాగ్రహి పీడన కృతవ్రణవు, చిన్న ఒక దోమ కుట్టినట్టుగా అనిపించిందిట. అక్కడ ఒక పుండు ఏర్పడిందిట. ఈయనకి ఏదో మందు వేస్తారు కదా, వెయ్యండి అని. వజ్రోల్లిఖిత పీనాంశం, ఏం మందులే అక్కర్లేదన్నాడు. ఇట్లాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. మళ్ళీ మళ్ళీ పడితే అదొక పడి 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 ఎన్నోసార్లు దండెత్తాడు, ఎంతో మంది మీద దండెత్తాడు. ఆ దండెత్తి ఈ యొక్క చేతులు యొక్క ఇవి ఏర్పడి మచ్చ ఏర్పడిపోయింది.
మందులే అక్కర్లా. అలాంటి వజ్రోల్లిఖిత పీనాంసో విష్ణు చక్ర పరీక్షిత. విష్ణు చక్రాలు ఎన్నిసార్లు ప్రయోగించాడో మహావిష్ణువు, విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి యొక్క విష్ణు చక్రం తగిలి 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 ఆ యొక్క మచ్చలు వేరే ఉన్నాయట ఆయన యొక్క బాహువుల మీద. సులక్షణ నఖాంగుష్టో, ఎర్రని నఖములతో విలసిల్లుతున్నటువంటి వాడు. అతి పీనము, చాలా బాహువులన్నీ ఎట్లా ఉన్నాయి అట్లా దృఢమైన. సంహతో పరిఘాకారో వృత్తవు కరికరో, ఏనుగు తొండములాగా ఉండేటువంటి బాహువులతో కూడి ప్రకాశిస్తున్నాడు. తేజస్సు వెలిగిపోతోంది. అటువంటి రావణాసురుణ్ణి చుట్టుముట్టి అనేకమంది అంగనలు, మహిళలందరూ రమిస్తున్నారు. రమించి 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 నిద్రపోయారు. ఆ నిద్రపోవడంతో ఒకళ్ళ భుజం మీద ఒకళ్ళు పడుకున్నారు. వాద్యాలు, వివిధమైనటువంటి వాద్యాలని వాయించారు. ఆ వాద్యాలు వాయించి వాయించి అలిసిపోయి వాద్యాల మీద పడుకున్నారు. మృదంగం మీద పడుకున్నారు ఒక యువతి వీణ మీద పడుకుంది. వీణ యొక్క శబ్దం రావట్లేదు, వీణ యొక్క శబ్దం అట్లా వస్తుంది. రావణుడి భుజం అనుకుని ఇంకో స్త్రీ యొక్క భుజం మీద పడుకుందిట. రావణుడి యొక్క పాదం అనుకుని ఇంకోళ్ళ యొక్క పాదం మీద పడుకుందిట. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకున్నారు. ఇంతమందిని చూస్తున్నాడు. క్రీడితే నాపరా క్లాంతా గీతేన పాడి 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 నోరు నొప్పుట్టి ఆపేశారట. అట్లా నిద్రపోతుందట. వాయించి 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 ఆ స్త్రీలందరూ అలిసిపోయి అలా మృదంగం మీద పడుకున్నారు. ఆ పడుకున్నది ఎట్లా ఉంది, ప్రియుణ్ణి ఎట్లా ఆలింగనం చేసుకున్నట్టుగా ఉందిట. ఆ తన యొక్క వాద్యాలను ఎట్లా పెట్టి మురజేషు మృదంగేషు పీఠికాటు సంస్థితా. అలా ఒక పక్కన చూస్తే వరాహాలు, చంపినటువంటి వరాహాలు, వివిధమైన మృగములు, నానా విధమైనటువంటి మాంస భక్ష్యాలు, దున్నపోతులు, అడవి దున్నలు, చకోర పక్షులు సగం సగం తిన్నవన్నమాట. ఇట్లా తిని అలా పారేయడం అన్నమాట. అటువంటి పానభాజన విక్షిప్త వాటితో ప్రకాశించుతున్నటువంటి ఆ యొక్క శయనాగారం చూశాడనమాట. శయ్య, రావణుడి యొక్క శయ్య పుష్పక విమానంలో ఎక్కడున్నది ఏం చూశాడు. సీతామ్మవారు ఎక్కడన్నా కనబడుతుందా అని చూశాడు. కొంతమందికి అయితే వస్త్రం సరిగ్గా లేదుట, పురోభాగం మీద కనబడుతోంది. కొంతమందికి నానా విధములైనటువంటి శరీరములు, వస్త్రములు తొలిగి కనబడుతున్నాయి. హనుమంతుడు బ్రహ్మచారి. వాల్మీకి ప్రకారం అంతే. మిగతాది ఎంతో మంది సువత్సలా అలా కలిపి చెప్తున్నారు కానీ అది వాస్తవంగా తోచలేదు. బ్రహ్మచారి ఆయన. ఆ బ్రహ్మచారి పద్మినీనాం ప్రసుప్తానాం రూపమాసీద్యథైవహి. ఆ రూపము అత్యద్భుతమైన సౌందర్యం. దదర్శ సుమహా తేజా సనదర్శ జానకి. అయ్యో, సీతామ్మవారు కనబడలేదు, సీత ఎక్కడా కనబడలేదే. ఒక్కసారిగా అనుమానం వచ్చేసింది ఆయనకి తన మీద. అయ్యో, నేను ఇట్లా పరస్త్రీలను చూస్తున్నాను, బ్రహ్మచారిని, ఏనాడు స్త్రీలను చూసి ఎరగను, ఇట్లా చేస్తున్నాను. పరదారావరోధస్య. అందులోనూ అంతఃపురంలోనూ శయనాగారం, శయనాగారంలోనూ శయ్యలోనూ రాక్షస స్త్రీలు, అందమైనటువంటి స్త్రీలు. అక్కడ కూడా వస్త్రాదులు లేనటువంటి ఎడాపెడా పడుకున్నటువంటి, ఒళ్ళు తెలియకుండా పడుకున్నటువంటి ఆ యొక్క స్త్రీలు. అయ్యో, నా యొక్క వ్రతం ఏమవుతుంది? బ్రహ్మచర్య వ్రతం అన్నాడు. పరదారావరోధస్య ప్రసుప్తస్య నిరీక్షణ. పడుకున్నప్పుడు అసలు చూడకూడదు, మహాదోషం. స్త్రీలని పడుకుని నిద్రపోతున్నప్పుడు అసలు వాళ్ళని ఇట్లా అంటే ఎంతో నమ్మకంగా ఎవరు చూడరు అనుకుని నిద్రపోతున్నటువంటి సమయంలో చూడకూడదు అనమాట ఎప్పుడు కూడా. ప్రసుప్తస్య నిరీక్షణం. నిద్రపోతున్నప్పుడు ఇదం ఖలు మమ అత్యర్థం ధర్మలోపం భవిష్యతి. ధర్మం నేను చేసేటువంటి ఆచరించేటి ధర్మం ఏమన్నా లోపిస్తుందా? అయ్యో, ఇంత పాపానికి ఒడిగట్టానే నేను, ఎంతటి అకార్యాన్ని చేశాను, సీతాదేవిని వెతుకుతాను. నహి మే పరదారాణ దృష్టి విషయవర్తిని. నేను ఎప్పుడు కూడా
ఇతరుల యొక్క పత్నుల్ని చూసి ఎరగను, కన్నెత్తి చూసి ఎరగను, స్త్రీలనే చూసి ఎరగను నేను, కన్నెత్తి చూడను. నహిమే అయం చాత్రమయా దృష్ట పరదార పరిగ్రహ. పరదాలని ఇంతమందిని చూశాను, 1000 మంది ఉన్నారు ఇక్కడ. తస్య ప్రాదురభూచింత. మనసులో చాలా విచారం పట్టుకుంది. అయ్యో నేనేం చేస్తున్నాను, నేను ఎట్లా దీన్ని పోగొట్టుకునేది, ఈ పాపమా అన్నాడు. నిశ్చింత తస్య ప్రాదురభూచింత పునరస్య మనస్విన అన్యా మనస్విన. మళ్ళీ ఒక్క నిమిషం ఆలోచించాడు. నేను పాపం చేస్తున్నానా? మనిషికి అంత విచక్షణ ఉండాలి, చేస్తున్నటువంటి కార్యం మంచిదా చెడా అనేటువంటిది. అంత నిర్దుష్టమైనటువంటి చూపు అనమాట హనుమంతుడిది. ఆయన విచారిస్తున్నాడు ఏమని? నిశ్చింతైకాంత చిత్తస్య కార్య నిశ్చయదరి. నేను ఒక కార్యం మీద వచ్చాను. నాకు సీతామ్మవారు ఎక్కడ కనబడుతుందో తెలుసుకోవాలని ఆవిడ వెతికేటువంటి దృష్టితోనే సమస్త పదార్థాలని చూస్తున్నాను. నాకు ఒక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యాన్ని గురించి నేను చూస్తున్నాను. నేను ఈ స్త్రీలు వాళ్ళందరూ నాకేం కనబడలేదు. చూసి ఉండొచ్చు, కానీ నా మనస్సులో ఏమిటమైనటువంటి భావము, చెడు భావము కలగలేదు. వాళ్ళతో యొక్క శృంగారము, వాళ్ళ యొక్క రూపమును చూసి నేను మైమరచిపోవడమో, నా మనస్సు చెలించడమో అటువంటిది ఏమీ జరగలేదే. కామన్ దృష్టామయ సర్వా విశ్వస్తా రాక్షస స్త్రీయా. చాలా నమ్మకంగా ఎవ్వరూ ఏ మగ పురుషుడు పరాయి పురుషుడు చూడడు అనేటువంటి విశ్వాసంతో నిద్రపోతున్నటువంటి స్త్రీలని నేను చూసినటువంటి దోషము నాకు తగలదు. చూసి ఉండొచ్చు, కానీ నహిమే మనసక్కించిది. అట్లా ఉండాలి మనసు. వైకృతం నోపపద్యతే, వైకృత్యం ఉపపద్యతే. నా యొక్క మనస్సు ఈషత్తు కూడా, ఈషన్ మాత్రం కూడా చెలించలేదు. వాళ్ళ యందు అభిలాష కలిగి లేను, ఏర్పడలేదు. చూసి మళ్ళీ చూడాలి అనుకుని నేను ఆ కామదృష్టితో చూసింది లేదు. కాబట్టి మనోహి ఎందుకు చెప్తున్నాను? మనోహి హేతు సర్వేషాం. ఇవన్నీ నేర్చుకోవాలి. మనోహి సర్వేషాం హేతు. మనస్సే కారణం అన్నిటికీ కూడా. మనోహి హేతు సర్వేషాం. సర్వ జనులకి కూడా ఇది తప్పు, ఇది సబబైనటువంటిది, ఇది యుక్తమైనటువంటిది, అయుక్తమైనటువంటిది, ఇది ధర్మమైనటువంటిది, ఇది అధర్మమైనటువంటిది అనేటువంటి దానికి సాక్షిభూతంగా ఒక్కొక్కని యొక్క మనస్సు ఉంటుంది, ఆత్మసాక్షి. తప్పు చేస్తే తెలుస్తుంది. ఒక అసత్యం మాట్లాడుతున్నప్పుడు, మనం ఏమాడుతున్నప్పుడు గుండె కొంచెం గట్టిగా కొట్టుకుంటుంది. అదే మనం నిజం మాట్లాడుతున్నప్పుడు గుండె ప్రశాంతంగా ఉంటుంది. తప్పు పని చేస్తున్నప్పుడు గుండె యొక్క శబ్దం చూస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. దాని యొక్క వేగం, ఆవేగం అంటారు, ఆ వేగం ఎక్కువగా ఉంటుంది. అందుకనే తప్పు చేయకూడదు. తప్పు చేస్తే ఎంత మనకి ఆ యొక్క హృదయంలో బాధ వేస్తున్నది, ఆ బాధని మించి తప్పు చేస్తున్నది. కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవ. అర్జునుడు అడుగుతున్నాడు, ఎందువల్ల తెలిసి కూడా పాపం చేస్తున్నాడు ఈ మనిషి అని అడుగుతున్నాడు. ఎందువల్ల చేస్తున్నాడంటావు? తెలీదా వాళ్ళకి? కృష్ణుడు దగ్గర అడుగుతున్నాడు, ఎందువల్ల తప్పు చేస్తున్నావు తెలుసు కదా, శాస్త్రాలని చదువుకున్నారు కదా, మరి ఎందుకు తప్పు చేస్తున్నాడు అన్నాడు. ఏమిటి కారణం, మూల కారణం ఏంటి, ఎలా చేస్తున్నాడు అన్నాడు. కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విధ్యేనం అన్నాడు అనమాట. ఆయన అర్జున, నువ్వు కారణం ఏంటని అడుగుతున్నావు. ఏమీ లేదు, కామము క్రోధము రెండే కారణం. క్రోధం చేత ఇంకోళ్ళని నాశనం చేయాలనుకుంటాడు, కామం చేత అకార్యము అధర్మమైనటువంటి పని చేయాలనుకుంటాడు. కామం అంటే ఇచ్ఛ అని అర్థం. కామం అంటే స్త్రీని కామించడం కాదు. ఆస్తి కోసం అవ్వచ్చు, ధనం కోసం అవ్వచ్చు, ఐశ్వర్యం కోసం అవ్వచ్చు, అక్రమం ఏదైనా కూడా చేయాలనిపిస్తుంది. ఇచ్ఛాపూరణం అంటారు అనమాట. తన యొక్క కోరిక నెరవేరాలి. ఆ నెరవేరడానికి అంత కోరిక మీద కోరిక కలిగి ఉన్నాడు దృఢంగా. కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవ. రావణుడు ఎందుకు ఎత్తి వెళ్ళాడు? రజోగుణం వల్లే. ఇంత గొప్ప ఐశ్వర్యం ఇంకా ముందర చెప్పబోతాడు. రావణాసురుడిని చూసినప్పుడు మనకి చెప్తాడు హనుమంతుడు, ఆహా ఇంతటి పరాక్రమంతుడు, అసలు ఎంత తేజస్సు అండి అంటాడు.
కన్నకు అని చెప్పి నిరంతర నవకోటి శివలింగ అర్చన వ్రత దీక్షా దక్షర రక్షోనాథ అంటాడు. 9 కోట్ల లింగాలకి అర్చన చేశాడు. నన్ను గొప్పవాడైపోతాడా? అయిపోడు. పాలు ఎన్నున్నా కూడా ఒక చుక్క విషం జరిగితే అంతే. పరదారాపహరణం అనేటువంటిది ఇంత గొప్పది. నహిమే మనస శుభాశుభ. కాబట్టి మనోహి హేతు సర్వేషాం. సర్వ విషయములకి మనకి కారణం ఏంటంటే మనస్సే కారణం. మన బంధానికి మోక్షానికి రెండిటికి కూడా మనస్సే కారణం. పాపానికి ధర్మానికి అధర్మానికి రెండిటికి మనస్సే కారణం. మంచి మనసు ఉంటే ధర్మం చేస్తాం, మంచి మనసు లేకపోతే చెడ్డ మనసు ఉంటే అధర్మం చేస్తాం. శుభాశుభ స్వవస్థ, శుభావస్థ కానీ మంచి అవస్థ కానీ చెడు అవస్థ కానీ, మంచి కార్యం కానీ చెడు కార్యం కానీ దేనివల్ల ఏర్పడుతుందన్నారు? మనస్సే కారణం. మనస్సు వల్లే ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి మనస్సు ఇప్పుడు ఇంతటి ఒక అకార్యం చేస్తున్న అన్ని నా మనస్సు భ్రమించినప్పటికీ కూడా, సందేహపడినప్పటికీ కూడా నా మనస్సు ఏమాత్రము చలనము ఏర్పడలేదు. వీటిని చూసి, వీళ్ళందరినీ చూసి ఏర్పడలేదు. కాబట్టి స్త్రీయోహి స్త్రీని నాణ్యత్రహి మయా శక్య. ఇంకొకటి చెప్తున్నాను, మనసులో అనుకుంటున్నాడు. ఇంకొకటి చెప్తున్నాను, స్త్రీని స్త్రీలలో కాకపోతే పురుషుల్లో వెతుకుతామా? ఆయన చెప్తున్నాడు, ఒక జానకి అనేటువంటి సీతామ్మవారిని వెతకాలి. సీత ఒక స్త్రీ, స్త్రీలలో ఉంటుంది కానీ పురుషుల్లో ఎక్కడన్నా ఉంటుందా? ఇంకో చోట వెతుకుతామా? రాక్షసులు ఉన్న చోట, సైనికులు ఉన్న చోట వెతుకుతామా? స్త్రీయోహి స్త్రీషు దృశ్యంతే. స్త్రీల దగ్గరే ఉంటారు. సదా సంపరి మార్గణ. కాబట్టి అక్కడే వెతకాలి. కాబట్టే నేను అంతఃపురానికి వచ్చాను. అంతఃపురంలోనే స్త్రీలు ఉంటారు కదా, అక్కడే కూర్చోబెడతారేమో. ఆ విధంగా వచ్చాడు. మనసులో అనుకుంటున్నాడు, సా రాక్షసానాం ప్రవరేణ జానకి స్వశీల సంరక్షణ తత్పరాసతి అనేన నూనం ప్రతిదుష్ట కర్మణ హతా భవేత్ ఆర్యపథే స్థిత. అంతా బానే ఉంది కానీ ఇంత వెతికాను, లంకానగరం మొత్తం వెతికాను, రావణాసురుడి యొక్క అంతఃపురం వెతికాను, ఆయన యొక్క శయనాగారాన్ని వెతికాను, పుష్పక విమానం వెతికాను, ఒక్కొక్కళ్ళ యొక్క రాక్షస సైన్యాధిపతులు ఎవరైతే ఉన్నారో అక్కడంతా వెతికాను, కూటాగారములు అంటే రహస్యంగా ఉండేటువంటి స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థావరాలన్నింటినీ కూడా వెతికాను. ఎక్కడా కూడా కనబడలేదు. సందేహం వచ్చింది. సచింతయామాస తతో మహాకపి. అసలు ఆవిడే బ్రతికున్నదా? ప్రాణాలతో ఉన్నదా? స్వశీలాన్ని, తన యొక్క శీలాన్ని కాపాడుకోవాలని ఏమన్నా ఆత్మహత్య చేసుకున్నదా? లేదు, ఈ రావణుడి చేత బలాత్కారం చేయబడి తన ప్రాణాలని తానే తీసుకున్నదా? లేదు, తన యొక్క ఇచ్చని, కోరికని అంగీకరించలేదు. రావణాసురుడే కోపగించి మహోగ్రుడైపోయి క్రోధముతో ఆ సీతాదేవిని సంహరించాడా? భయాద్ వినష్ట జనకేశ్వరాత్మజ. ఇక్కడ ఈ యొక్క రాక్షస స్త్రీల యొక్క భయంతో వీళ్ళ మధ్యలో ఉండలేక ప్రాణాలని తానంతట తానే కోల్పోయిందా? ఒక్క కురూపమైనటువంటి స్త్రీ పురుషుణ్ణి చూస్తేనే మనకి హార్ట్ అటాక్ లాగా వచ్చేస్తుంది. మన ఆకారం, మనం ఎట్లా ఉన్నామో అట్లా ఉండేటువంటి రూపం చూస్తేనే మనకి కొంచెం పర్వాలేదనిపిస్తుంది. కొంచెం విరూపము, కళ్ళున్న చోట కళ్ళు లేకుండా, పొట్ట ఉన్న చోట కళ్ళు ఉండడం, ఇలా ఏమన్నా విరూపం జరిగితే మనసులో ఇదేమన్నా భూతమా, ప్రేతమా, పిశాచమా అని ఉన్నప్పుడు ఇంతమంది రాక్షస స్త్రీల యొక్క మధ్యలో ఆ కాపలా పెట్టి, ఆ కాపలా మధ్యలో ఆవిడ్ని కూర్చోబెడితే ఆవిడే ఒకవేళ మరణించి ఉంటుందే, ప్రాణాలు కోల్పోయి ఉంటుందా అనేటువంటిది అనుమానం. భయాద్వినష్ట జనకేశ్వరాత్మజ సీతామ దృష్ట్యా. సీతని కనపడలేదు అన్నాడు. మధ్యలో ఆలోచించుకున్నాడు. ఇవన్నీ మనం జీవితంలో నేర్చుకోవాల్సిన సత్యాలు. ఎంత దుఃఖం వచ్చినా కూడా ధైర్యాన్ని కోల్పోకూడదు. ధైర్యము అనేటువంటిది ఒక్కటి ఉంటే చాలన్నమాట, మనం ప్రపంచాన్ని జయించవచ్చు. ధైర్యం అనేటువంటిది చాలా ముఖ్యం. అందుకని చెప్తున్నాడు, ఇంత దూరం నేను జాంబవంతుడు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా అందరి యొక్క ఆశీర్వచనంతో, అందరి యొక్క ఇచ్చని రాముల వారి యొక్క ఆజ్ఞ చేత
ఇంత గొప్ప 100 యోజనాల సముద్రాన్ని దాటి వచ్చాను, ఇదంతా అదృష్ట్వా కిం ప్రవక్ష్యామి. ఇంత చూసినా కూడా సీతాదేవి కనపడలేదంటే నేను ఏమని సమాధానం చెప్పను వాళ్ళకి? జాంబవంతుడు, అంగదుడు మొదలైనటువంటి యువరాజుకి ఏం సమాధానం చెప్తాను? సుగ్రీవుడికి ఏం సమాధానం చెప్తాను? రామలక్ష్మణులకి ఎలా వాళ్ళ మొహం చూస్తాను నేను? గత్వా తత్రత్వయా వీర కిం కృతం తద్వదస్వనః అంటారు వాళ్ళు. నేను వెళ్ళాను అనుకో, ఏ మొహం పెట్టుకుని వెళ్తాను? వెళ్ళంగానే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఏం అడుగుతారు? ప్రశ్న, అంత దూరం వెళ్ళావే సీతమ్మవారు చూసావా? ఏం చేసావు అక్కడ? ఏం ఉద్ధరించావు అంటారు. ఏం చేసావు అని అడిగి ఏం చెప్పలేదంటే ఏం ఉద్ధరించావు? అదృష్ట్వా కిం ప్రవక్ష్యామి, ఎవరిని చూడకుండా, సీతమ్మవారిని చూడకుండా ఏం చెప్తాను? నేను ఏమని చెప్తాను? కిం వా వక్షతి వృద్ధశ్చ జాంబవాన్, జాంబవంతుడు ఏం చెప్తాడు? అంగదుడు ఏం చెప్తాడు? రాముల వారు ఏం చెప్తారు? మళ్ళీ ఆలోచించాడు. అనిర్వేద శ్రియో మూలం. ఎప్పుడు కూడా విరక్తి చెందకూడదు మనిషి. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం. ఎప్పుడు కూడా అధైర్యం చెందకూడదు, మనం వచ్చేసి విరక్తి చెందకూడదు. చాలా అద్భుతమైనటువంటి వాక్యాలు హనుమంతుడు చెప్తున్నాడు. అనిర్వేద పరం సుఖం, నిర్వేదమే దుఃఖం. నిర్వేదం అంటే విరక్తి అనమాట. ఆ విరక్తి ఉండకూడదు. ఇంకా మనకి లభ్యం కాదు అని ఎక్స్ట్రీమ్ లెవెల్కి ఆత్మహత్య ప్రయత్నం ఉంటారు చూదా, అట్లా చేసుకోకూడదు. అనిర్వేదోహి, మనసు విరిగిపోకూడదు, ఎప్పుడు నిరాశ చెందకూడదు. అనిర్వేదోహి సతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జంతో కర్మ ఎత్తత్ కరోతి. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతివాడికి కూడా విరక్తి అనేటువంటిది ఉండకూడదు, సన్యాసులు తప్ప. ఆ విరక్తి వేరు. అది ప్రపంచం ఈ జనన మరణాల నుంచి విముక్తి పొందడం అనేటువంటి మనకు కలిగేటువంటిది విరక్తి అనమాట. మనకి లభ్యమైన ఆశ, మనం ఒక ఆశ ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది, అది లభ్యం కాకపోతే వెంటనే విరక్తి. అది ఉండకూడదు. ఇంకా కూడా వెతుకుతానన్నాడు. అన్నీ వెతికాను, కానీ 4 అంగుళాల స్థలం కూడా లేదుట లంకలో వెతకని. అంత దూరం, ఈచ్ అండ్ ఎవరీ నూక్ అండ్ కార్నర్ అంటారనమాట. అట్లా వెతికాను, ప్రతి మారుమూలలో కూడా వెతికాను అని మనసులో చాలా చాలా విచారపడ్డాడు. మనసులో విచారం అంటే ఎట్లా ఆలోచన వచ్చిందంటే, ఒకవేళ నేను ఇట్లా సముద్రంలో ఒకవేళ నేను నా కంటికి సీతాదేవి కనపడకపోతే ఒకవేళ సముద్రంలో పడిపోయి ప్రాణాలు విడిచిందా? ఎందుకంటే ఆయన తీసుకొస్తున్నప్పుడు ఆ యొక్క భ్రమానికి వణుకు పుట్టి అతన్ని కూడా పట్టుకోలేదు కదా రావణుణ్ణి. రావణుడు ఈవిడ చేయి పట్టుకున్నాడు కానీ ఈవిడ పట్టుకోలే. కాబట్టి పట్టుకోకుండా ఉండడం, నిరాధార అయిపోయి సముద్రంలో పడిపోయిందా? ఈ విధంగా ఆలోచించినటువంటి వాడు రాముడికి ఏమని చెప్పను? నివేద్యమాన, అతని దగ్గర చెప్పకుండానూ ఉండలేను, చెప్పను లేను. ఇప్పుడు నేను చూడకపోవడం వల్ల ఏమవుతుంది తెలుసా? ఈ అంగదుడి దగ్గర, వీళ్ళ దగ్గర చెప్పంగానే వాళ్ళందరూ ప్రాణాలు విడుస్తారు. ఎందుకంటే ఏ మొహం పెట్టుకుని సుగ్రీవుడి దగ్గరికి వెళ్తారు? దక్షిణ దిక్కులో మీరు వెళ్ళి వెతకండి అని ఆజ్ఞాపించాడు. సీతని చూసి రావాలి, అంతే. రాజు చెప్పాడంటే వీళ్ళ పని చేయాల్సిందే. కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తారంటే ముందరే ప్లాన్ చేసుకున్నారు. ఒకవేళ సీతమ్మవారు దొరకకపోతే అందరూ కూడా తల పగలగొట్టుకుని కొండకు వేసి తల బద్దలు కొట్టుకుని అందరూ ఇక్కడే చచ్చిపోదామని అంగదుడు డిసైడ్ అయిపోయాడు. మూర్ధ్ని అభిహనిష్యంతి అంటున్నాడు. వాళ్ళు తల కొట్టుకుని కొండకి రాళ్ళకేసి కొట్టుకుని అక్కడే చచ్చిపోతారు. ఏ వార్త వినకపోయేటప్పటికి అక్కడ సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు వీళ్ళందరూ మరణించారని తెలిస్తే ఆయన సుగ్రీవుడు ప్రాణాలు వదులుతాడు. ప్రాణమిత్రుడు అయినటువంటి సుగ్రీవుడు ప్రాణాలతో లేడు అనేటువంటిది తెలుసుకుని రామలక్ష్మణులు ఇద్దరు కూడా చనిపోతారు. రామలక్ష్మణులు ఇద్దరు ప్రాణాలు విడిచారంటే భరతుడు ప్రాణాలతో ఉంటాడా? భరతుడు పోతాడు. శత్రుఘ్నుడు ప్రాణాలతో ఉన్నాడు. భరతుడికి శత్రుఘ్నుడికి అంత కనెక్షన్. 4 కొడుకులు పోయి తల్లులు ఉంటారా? కౌసల్య, సుమిత్ర, కైకేయి వాళ్ళు 3 కూడా మరణిస్తారు. ఇంతమంది మరణిస్తే అయోధ్యావాసులు ఊరుకుంటారా? అయోధ్యావాసులు మొత్తం కూడా ప్రాణప్రాయపవేశం చేస్తారు. ఇంత అడ్డదికి కారణం నేను.
నేను సీతను చూడకపోవడం, అమ్మవారిని చూడకపోవడం, అయ్యహో నా జీవితం ఏం చేస్తాను? ఒకవేళ నేను ఇక్కడే వినాశే బహవో దోషాహ, నేను ఇక్కడే ప్రాణాలు విడవనా ఆలోచన. చి వినాశే బహవో దోష, ఇవన్నీ ఎంత అద్భుతమైనటువంటి సూక్తులు అంటే, వినాశే బహవో దోషాహ జీవన్ భద్రాణి, జీవించి చూపించాలి, ప్రాణాలతో ఉండి జయించి చూపించాలి. ప్రాణాలు తీసుకోకూడదు ఎప్పుడు కూడా, అది పరిహారం కాదు. చిన్న చీటికి మాటికి అంతా కూడా ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నాకు కావాల్సింది అది చేసుకునే కూడదు అంటున్నాడు. శాస్త్రము ఒప్పుకోదు. శాస్త్రం ఎందుకు ఒప్పుకోదు అంటే, అటువంటి వాళ్ళకి ఒక అంధకూపం అనేటువంటి నరకాలు ఉంటాయి అక్కడ. ఆ లోకంలో లైట్ అనేది ఒక జ్యోతి అనేదే ఉండదుట. అటువంటి లోకాలని అనామతే లోక అంటాడు. ఆ లోకాలని పొందుతాడని అధమాధమమైనటువంటి లోకాలన్నమాట. వినాశే బహవో దోష జీవన్ భద్రాన్ని పశ్యతి. జీవించి సాధించి చూపించాలి. జీవించితే ఇప్పుడు కాదు, ఎప్పుడో ఒక సమయంలో వస్తుంది, మనకి చూడగలుగుతాం. ప్రాణాలే తీసుకుంటే, కాబట్టి జీవితాన్ని ఎప్పుడు కూడా నాశనం చేసుకోకూడదు, ప్రాణాలు తీసుకోకూడదు అని చెప్తున్నాడు. జీవన్ భద్రాన్ని పశ్చితే ఏదో ఒక శుభం కలుగుతుంది. 90 ఏళ్లలో ఒక శుభం కలుగుతుంది. 100 ఏళ్ళు బతిగా 101 సంవత్సరంలో ఆయనకి యోగం లభిస్తుంది. ఆవిడకి జీవించాలి. ఇలా పలు రకాలుగా దుఃఖించి చివరిసారిగా ఒకసారి అన్ని చూశానా అని చూశాడు. అశోకవనాన్ని ఇంకా చూడలేదు. ఇన్ని వెతికాను కానీ అశోకవనం, ఉద్యానవనం ఉంది, రావణుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది. ఆ అశోకవనాన్ని వెతకలేదు. ఆ అశోకవనాన్ని చూస్తాను అని చెప్పాడు అన్నమాట. ఆ అశోకవనికా చింత్య సర్వ సంస్కార సంస్కృత రక్షిణశ్చాత్ర విహిత నూనం రక్షంతి పాదిపాన్ అన్నాడు. సముహూర్తమిపధ్యాత్వా యథా సిద్ధిం తపస్సినే ఇమాం అశోకవనికాచేయం దృశ్యతే యా మహాద్రుమా. అశోకవనాన్ని వెతకలేదు కాబట్టి అక్కడ ధ్యానం చేస్తాడు. శోకపరీతాత్ముడు, శోకముతో కృంగిపోయినటువంటి హనుమంతుడు ఒక్కసారిగా ఆయనకి అశోకవనం చూడలేదు. అక్కడ చూస్తే ఏమన్నా దొరుకుతుంది. విచినోమి పునఃపునః, మళ్ళీ మళ్ళీ వెతుకుతాను. అలా ఉండాలి. ఇంకా వెతుకుతాను, ఎన్నిసార్లైనా వెతుకుతాను అన్నాడు. ఉట్టి చేతులతో మట్టుకు నేను వెళ్ళను. అలా వీలైతే ఇక్కడ కూడా ప్రాణాలు తీసుకోవడానికి నేను రెడీగా లేను, సంసిద్ధుడుగా లేను అని చెప్పి ఇమాం అధిగమిష్య వసూన్ రుద్రాన్ తథాది అందరికీ నమస్కారం చేస్తున్నాడు. వసు అష్టవసువుల్ని, ఏకాదశ రుద్రుల్ని, 12 ఆదిత్యుల్ని, అశ్విని దేవతల్ని, మరుత్తుని, తన యొక్క తండ్రి అయినటువంటి వాయు భగవానుడికి అందరికీ నమస్కరించి గమిష్యామి రక్షసాం శోకవర్ధన, రాక్షసులందరికీ శోకాన్ని వర్ధింపజేసేటువంటిది, రఘువంశకులోత్తంసులందరికీ ఆనందాన్ని, పరమానందాన్ని చేకూర్చేటటువంటి ఒక మహత్తర కార్యానికి సంకల్పించుకున్నాను. కాబట్టి అటువంటి సీతామ్మవారిని నేను జిత్వాతు రాక్షసాన్ సర్వాన్ ఇక్ష్వాకు కులనందిని అయినటువంటి కోడలైనటువంటి ఆ యొక్క రాముని యొక్క ధర్మపత్ని సీతని చూసి తీరుతాను అన్నాడు. సంప్రదాస్యామి. అలా చూసి అక్కడి నుంచి ఆ సీతని తీసుకువెళ్ళి రాముడికి ఒప్పగించి ఆ తర్వాత నేను యథాసిద్ధిం తపస్సునే, ఒక తపస్వి అయినటువంటి వాడికి సిద్ధి ఎట్లా పొందుతాడో అంటే బ్రహ్మాన్ని ఎట్లా తెలుసుకుంటాడో ఆ విధంగా నేను జానకీదేవిని తెలుసుకుని అది రామునికి అర్పిస్తాను అని ఒక్కసారిగా లేచాడు. ఆ శోకం నుంచి ఒక్కసారి బయటికి వచ్చాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై జతస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్య నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య సతేభ్యస్తు నమస్కృత్య సుగ్రీవాయ చ మారుతి దిశ సర్వా సమాలోక్య అశోకవనికాం ప్రతి సగత్వా మనసా పూర్వం అశోకవనికాం శుభాం ఉత్తరం చింతయామాస వానరో మరుతాత్మజ. ఈ విధంగా నమోస్తు రామాయ సలక్ష్మణాయ అని రాముల వారికి, లక్ష్మణుడికి, ముఖ్యంగా దేవ్యైతస్యై జనకాత్మజాయై సీతామ్మవారికి వరలక్ష్మి వ్రతం ఇవాళ కాబట్టి ఆ సీతామ్మవారికి నమస్కరించి రుద్ర ఇంద్ర యమునకి దిక్పాలకులందరికీ కూడా చంద్రార్క మరుద్గణములన్నింటికి కూడా నమస్కరించి, సుగ్రీవుడు నా యొక్క యజమాని అయినటువంటి సుగ్రీవునికి నమస్కరించి, నా యొక్క తండ్రి అయినటువంటి వాయు భగవానికి నమస్కరించి ఇదిగో రామార్థం కోసం, రాముని యొక్క కార్యార్థము వెళ్తున్నాను. ఇటువంటి వీళ్ళందరూ భగవాన్ అపి సర్వాత్మభూతుడైనటువంటి ఆ వాయు భగవానుడు నా యొక్క తండ్రి,
నాకు సిద్ధిమ్మే సంవిధాస్యంతి దేవాహ, దేవతలు, ఋషిగణాలు, పితృగణాలు, సమస్త దేవతలను కూడా, బ్రహ్మ స్వయంభూ భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిం అగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృతువరుణ పాశహస్త వరుణుడు, సోమాదిత్యులు అంటే చంద్రాదిత్యులు, అశ్వినులు, వీళ్ళందరూ కూడా సిద్ధిం సర్వాణి భూతాని, ఈ యొక్క వీరందరూ కూడా నాకు సిద్ధిని కలిగింతురుగాక అని చెప్పి అశోకవనానికి వెళ్ళాడు. అశోకవనాన్ని చూశాడు. అత్యద్భుతమైనటువంటి ఒక వనము. ఆ వనములో ఒక శిలాతలము. ఆ శిలాతలం మీద కూర్చుంది. అంతా కూడా స్ఫటికమయమైనటువంటి శిలాతలం. ఆ స్ఫటికమయమైనటువంటి శిలాతలంలో నిర్ధూత కేశీ యువతి యథా మృదువర్ణికా లాంగూల తథా లాంగూలహస్తైస్తరణాభ్యాంచమర్జితా బభూవ. అక్కడక్కడికి తిరిగాడు. తిరగంగానే అంకాదివ సముత్పత్య ప్రియస్య పతితాం ధ్రువం వార్యమాణామివ క్రుద్ధాం ప్రమదాం ప్రియబంధుభే సదర్శ మహాకపి. ఆ దదర్శ ఒక్కొక్క చోట చూస్తున్నాడు. శింశుపా వృక్షం ఉన్నది ఒక చోట. ఆ యొక్క శింశుపా అని, అది శింశుపా వృక్షము యొక్క కాంచనీయం శింశుపాం ఏకాం, బంగారముతో చేయబడినటువంటి శింశుపా వృక్షం అన్నమాట. ఆ వృక్షాన్ని చూశాడు. వృతాం హేమమయీభిస్తు వేదికాభి సమంతతః. ఆ మధ్యలో చూడంగానే ఆ యొక్క ప్రభ చేత ఈయన కూడా బంగారు వాడే, బంగారు మేని. ఈ బంగారం ఆ బంగారంలో కలిసిపోయింది, ఎవరికి తెలియదట. కాంచనోస్మి ఇది వానరహ. ఒకసారి దేహం చూస్తున్నాడు. ఆహా, మేని ఫుల్లుగా పూర్తిగా బంగారమయమైపోయాను అలా చూసుకున్నాడు. ఆహా, చాలా బాగుంది ఇది. రామస్య దయితా భార్య జనకస్య. చూశాడు, అక్కడ ఒక నది ఉన్నది. నదీ ప్రవాహం అలా ప్రవహిస్తోంది అనమాట కొండ మించి. ఆ ప్రవాహంలో ఉండేటువంటి ఈ వనము, ఇట్లాంటి ఉద్యానవనం అంటే ఆవిడకి చాలా ఇష్టం. అడవులంటే చాలా ఇష్టం ఉంటాడు. ఈయన కనిపెట్టాడు ఆంజనేయ స్వామి. కాబట్టి వన సంచార కుశల, అరణ్యంలో ఉండాలంటే చాలా సంచారంలో కుశలమైనటువంటి, చాలా ఇష్టపడేటువంటి ఆ జానకి దేవి వనస్యాస్య విచక్షణ. ఇక్కడ ఈ వనం ఉందని తెలుసుకుని ఉంటుంది ఆవిడ. ఇక్కడ నది ఒకటి ప్రవహిస్తోంది కాబట్టి రామస్య దయితా భార్య జనకస్య సుత అస్తి సంధ్యాకాలమన శ్యామ. సంధ్యాకాలం ఆసన్నమవుతోంది కాబట్టి ఆవిడ సంధ్యాది ఆచరణం చేయడానికి సంధ్యాకాలం ఆ కృతయుగంలో ఉన్నదనమాట ఆచారం. సంధ్యార్థే వరవర్ణిని, సంధ్య చేయడం కోసం ఈ చోటికి వస్తుంది. కాబట్టి ఇక్కడే నేను మాటు వేసి ఆ యొక్క అమ్మవారిని ఇక్కడ చూస్తాను అని కాచుకుని కూర్చున్నాడు. అలా చూస్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి శిలాతలం మీద కూర్చుని ఉన్నదనమాట ఒక కైలాస పాండురం, కైలాస పర్వతములాగా తెల్లనైనటువంటి ఆ యొక్క దీంట్లో స్ఫటికముతో చేయబడినటువంటి వేదిక. 1000 స్తంభాల మండపం ఉన్నది అక్కడ. మధ్య స్తంభ సహస్రేణ స్థితం కైలాస పాండురం. కైలాసములాగా తెల్లని తెలుపుతో స్ఫటిక శిలలతో చేయబడినటువంటిది 1000 స్తంభాల ఆ యొక్క వేదిక మీద ప్రవాళ కృత సోపానం, పగడాలతో మెట్లు చేయబడినటువంటివి, బంగారముతో వేదిక చేయబడినటువంటిది. ముష్ణంతమివ చక్షుంషి. అక్కడ ఒక శ్రియా విమలం అక్కడున్న తతో మలిన సంవీతాం రాక్షసీభి సమావృతాం. అక్కడ చుట్టూరా రాక్షస స్త్రీలు, ఏకవర్ణ, ఏకకర్ణ, ద్వికర్ణ, కుంభకర్ణ ఇట్లాంటివంటి అనేక వికృత వికారమైనటువంటి రూపంలో, పలు విధాలైనటువంటి రూపంతో భయంకరంగా ఉండేటువంటి రాక్షస స్త్రీల యొక్క మధ్యలో మలినమైనటువంటి సంవీతాం, శరీరంతో రాక్షసీభి సమావృతాం, రాక్షసుల చేత ఆవరింపబడి సమావృతమైనటువంటిది. ఉపవాస కృషాం దీనాం, ఉపవాసము చేత కృషించినటువంటి దేహముతో కూడినటువంటిది, దీనమైనటువంటి ముఖముతో కూడినటువంటిది. మాటి మాటికి నిట్టూర్పులు విడుస్తూ దదర్శ శుక్లపక్షాదు, శుక్లపక్షములో చంద్రరేఖామివ, చంద్రరేఖ ఎట్లా ఉంటుందో ఆ యొక్క చంద్రుని యొక్క కాంతి వలె, చంద్రిక వలె ప్రకాశిస్తున్నటువంటిది. కానీ మందముగా ప్రకాశిస్తోంది. మందం ప్రఖ్యాయమానేన రూపేణ రుచిర ప్రభాం పినద్ధాం ధూమజాలేన
ధూమము చేత, పొగ చేత ఆవరింపబడినటువంటి అగ్ని శిఖ వలె ప్రకాశిస్తోంది ఆవిడ. లోపల తేజస్సు ఉన్నది, కానీ పైకి కొంచెం అట్లా మలినంగా కప్పి ఉన్నదనమాట. నివురు కప్పినటువంటి నిప్పులాగా ఉంది. పీతేనైకేన, పీత వస్త్రము ధరించినది, పసుపు వస్త్రము ధరించి, ఉత్తమమైనటువంటి వస్త్రమును ధరించి, పంకముతో కూడి ఉంది, అంటే బురదతో కొంచెము మలినంగా ఉండేటువంటి తామర తీగ వలె ప్రకాశిస్తోంది. వ్రీడితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్విని, అతి మలినమైనటువంటి ముఖముతో, వాడిపోయినటువంటి ముఖముతో, తపస్విని, చాలా తపస్సు చేత కృషించినటువంటి శరీరము గలదై, అంగారక గ్రహముతో పీడింపబడినటువంటి రోహిణి వలె కన్నీరు గారుస్తూ దీనమైనటువంటి అవస్థతో కృషభై ప్రియంజనం అపశ్యంతి, తన యొక్క ప్రియమైనటువంటి, తనకి మాట్లాడే ఒక ప్రియమైనటువంటి ఒక వార్త, ఒక వాక్యం, ఒక మాట మాట్లాడేందుకు మనిషి లేకుండా అల్లాడిపోతుందనమాట, కృషించిపోయి. పశ్యంతీం రాక్షసీగణం, ఎటు చూచినా కూడా రాక్షస స్త్రీలతో కూడినటువంటిది. తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ, అలా వృద్ధిం నిపతితామివ, ఒకానొక కాలంలో ఐశ్వర్యం ఉండి అధర్మం చేత తన ఐశ్వర్యాన్ని మొత్తాన్ని కోల్పోయితే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉందట అమ్మవారు. ఒకానొక కాలంలో వెలిగింది ఆవిడ, రాణి కదా, మహారాణి, యువరాణి అనుకోండి. విహతామివ శ్రద్ధాం, శ్రద్ధ కలిగి ఉండి అకస్మాత్తుగా శ్రద్ధ లేకుండా నాస్తికవాదం మాట్లాడితే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉంది. ఎప్పుడైనా చెడిపోవచ్చు. యోగంలో వెళ్ళిన వాడు కూడా యోగ భ్రష్టుడు అవుతాడు. సన్యాసాశ్రమం తీసుకుని సన్యాసంలో ఉంటూ ఎవరో భక్తులు వచ్చారని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందువల్ల? అర్జునుడు అడుగుతాడు. యోగ భ్రష్టుడు అని పేరు వాళ్ళందరికీ కూడా. మంచి అవకాశం ఉంది, ఆ అవకాశంలో ఉండి దానికి పైకి పోవడానికి బదులుగా అధపాతాళానికి వెళ్ళాడు. అట్లా ఉందంటే ఆమ్నాయానామయోగేన విద్యాం ప్రసిద్ధిలామివ, విద్య అధ్యయనం చేసేటువంటి విద్య ఎట్లా ఉంటుందో, సరిగ్గా అధ్యయనం చేయకుండా చేసినటువంటి అధ్యయనాన్ని, శాస్త్రజ్ఞానాన్ని మళ్ళీ పునః నెమరు వేసుకోకుండా, పునరవలోకనం చేసుకోకుండా ఉంటే శాస్త్రాలు ఎట్లాగైతే తప్పిపోతాయో, స్మృతికి రావో, ఆ విధంగా ఉందట అమ్మవారు. ఇలా ఉన్నటువంటి సీతా అమ్మవారిని ప్రతిపత్తి విద్య, ప్రథమ నాడు చదివినటువంటి విద్యలాగా ఉందండి. ప్రథమ నాడు చదవకూడదు, పాడ్యమి అంటారు తెలుగు. మనం పాడ్యమి నాడు విద్య ఆరంభించకూడదు అనమాట. అందుకని అనధ్యయన దినం అని పేరు దానికి. పాతకాలంలో మనకి ఇప్పుడు ఆదివారం ఎట్లాగో అట్లా సెలవు. పౌర్ణమి, అమావాస్య, అష్టమి, నవమి, 2 పాడ్యములు, మొత్తం 10 రోజులు సెలవు నెలకి. మరి ఆ సెలవు రోజును మానేస్తాడా అనకూడదు మీరు. పాత పాఠాన్ని వల్లించవచ్చు, కొత్త పాఠం ఆ రోజు జరగదు. గురువు గారు చెప్పించరనమాట. గురువు గారు అట్లా మౌనంగా ఉంటారు. ఆయన సమక్షంలో మీరు ఆ చదివినటువంటి పాఠాన్ని పునరావృతం చేసుకోదలుచుకుంటే అలా చెప్పాడనమాట. అదే మన యొక్క ట్రెడిషనల్ టీచింగ్ అనమాట. ఎడ్యుకేషన్ అనేది చాలా ఉంది, అవి చెప్పాలి. అలా మళ్ళీ దుఃఖేన బుబుధే, అలా ప్రతిపత్ పాఠశీలేనా అని చెప్తున్నాడు అనమాట. ఆవిడ ఎట్లా ఉందంటే ప్రతిపత్తు పాడ్యమి నాడు చదివినటువంటి చదువు వలె ఉందట, విద్య వలె. అంటే ప్రకాశించదు, అది చదవచ్చు కానీ ప్రకాశించదు. దానివల్ల ప్రయోజనం. దుఃఖేన బుబుధే సీతాం, చాలా కష్టపడి అసలు తెలుసుకోలేకపోయాడు. సీతేనా ఆవిడే, సీతాదేవి అని కనుక్కోలేకపోయాట. కానీ ఆయన ఆ రావణాసురుడు ఎత్తుకుపోయినప్పుడు ఆమె ఆభరణాలు విసిరింది కదా, ఆభరణాలు విసిరినప్పుడు చూసినటువంటి చూపు అంత తీక్ష్ణమైనటువంటిది అనమాట. ఒకటి, రాముల వారు తన యొక్క కష్టాన్ని వర్ణిస్తూ, ఈయన ప్రాణమిత్రుడు కదా, ఆయన హనుమంతుడు భక్తుడు కదా, కాబట్టి ఆయనకి చెప్పుకుంటాడు అనమాట కష్టాలు. ఆవిడ ఎట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఆ చెప్పినటువంటి అంగ ప్రత్యంగముల యొక్క లక్షణములను బట్టి కారణీ నిపపాదిభి అన్నాడు. దుఃఖేన బుధే సీతాం,
హనుమాన్ అనలంకృతాం, అలంకారములన్నీ లేకుండా, సంస్కారేణ యథాహీనాం వాచమర్థ, సంస్కారం లేనటువంటి మాట ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అట్లా ఉంది ఆవిడ. తాం సమీక్ష విశాలాక్షిం రాజపుత్రీం అనిందితాం, అనిందిత అయినటువంటి ఆ యొక్క, అనిందిత అంటే ఏ విధమైనటువంటి దోషములు లేదనమాట, చెప్పలేమన్నమాట. అటువంటి ఆ అమ్మవారిని చూశాడు, సీతా అమ్మవారిని చూసి, రాజపుత్రి అయినటువంటి జనకనందిని చూసి, తర్కయామాస సీతేతి కారణైరుపపాదిభి, వివిధమైనటువంటి కారణముల చేత, తనకు ఉన్నటువంటి జ్ఞానము చేత ముందర తెలుసుకుని, ఆ యొక్క అలంకారములు ఆవిడ కిందకి విసిరేసినటువంటి అలంకారములు పోగా మిగిలిన చోట్ల ఉన్నటువంటి అలంకారముల్ని చూశాడనమాట. అవి చూసినప్పుడు రాముడు ఆ అలంకారాలని, ఆ యొక్క నగలని, భూషణాలని గుర్తుపట్టినప్పుడు ఆయా స్థలముల్లో ఎట్లా ఉండేవి అనేటువంటిది ఆలోచించుకుని హనుమంతుడు చూశాడనమాట. అంత అంత ఒక తీక్ష్ణమైనటువంటి సూక్ష్మమైనటువంటి దర్శనం అనమాట. అలా ఆవిడ యొక్క కర్ణభూషణములు అవన్నీ, వైదేహ్య యానిచాంగేషు తదా రామోన్వకీర్తేత్, రాముడు ఏ ఏ అంగముల్లో ఏ ఏ ఆభరణాలు ఉండేవి, ఎట్లా ఉండేవని వర్ణించడం వల్లను, మణుల చేత, విద్రుముల పగడాల చేత, ముత్యాల చేత, హస్తముల్లో వివిధమైన మెడలోనూ ఉండేటువంటి ఆభరణ యొక్క గుర్తులనన్నిటినీ చూసినటువంటి వాడై, అక్కడ లేనటువంటి ఆ చోట ఈ ఆభరణాలు కనపడకపోవడం, ఆ ఆభరణాలని తాను రాముడు గుర్తుపట్టినప్పుడు చెప్పడం వల్ల, తాన్యేవైతాని మన్యేహం, ఆ రాముడు చెప్పినటువంటి ఆభరణాలు ఈవిడవే, కాబట్టి ఈవిడే సీత అయి ఉంటుంది అని చెప్పి, పీతం కనకపట్టాభం, పసుపు వస్త్రాన్ని కట్టుకున్నటువంటిది అని చెప్పి ఆమె యొక్క చూశాడనమాట. చూసి అమ్మవారిని మనసులో ఆనందము పట్టలేకపోయాడు. ముందర ఒకసారి మందోదరిని చూసి భ్రమపడ్డాడు, కానీ ఇప్పుడు నిశ్చయించుకున్నాడు అనమాట. నిశ్చయించుకుని, భూషణానిచ ముఖ్యాని ఇదంచ చిరగిరి అస్యాది ఆహా, రాముడు ఎంత అద్భుతమైనటువంటి సౌందర్యం ఈవిడిది, ఎంత సుగుణవతి ఈవిడ. ఈవిడిని విడనాడి, అంటే వీడి రాముడు బ్రతికి ఉన్నాడంటే ఆశ్చర్యంగా ఉంది అంటున్నాడు. దుష్కరం కురుతే రామ యదస్ ఇయం సా యత్కృతే రామ చతుర్భ్య పరితప్యతే ఇయం కనకవర్ణాంగి, ఈ కనకవర్ణాంగి, కనకవర్ణముతో కూడినటువంటి, ప్రభాసిల్లుతున్నటువంటి, వెలిగిపోతున్నటువంటి, దుఃఖముతో మలినముగా కనిపించినప్పటికీ కూడా ఆ శోభ అనేటువంటిది, తేజస్సు పుంజం అనేటువంటిది ఏమాత్రము తగ్గకుండా ఉన్నటువంటిది, అందుకనే కనకవర్ణాంగి అన్నాడు. కనకవర్ణాంగి రామస్య మహిషీ ప్రియా ప్రణష్టాపి సతీ యాస్య మనసో న ప్రణశ్యతి. ఆవిడే ఇక్కడ లంకా నగరానికి వచ్చి ఉండొచ్చు, కానీ రాముని యొక్క మనస్సు నుంచి ఆవిడ ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉన్నది, స్థిరస్థాయిగా అక్కడే ఉన్నది. కాబట్టి ఇయంసా యత్కృతే రామ చతుర్భి, ఈ యొక్క సీత కోసమే ఇంత పరితాపం చెందాడు ఆ ప్రభు, ఈ అమ్మవారి కోసం. ఇప్పుడే నాకు తెలుస్తోంది ఎందుకని అంత శోకించాడు రాముడు. ఏమంత అంత ఏంటి అనుకుంటాం, కానీ ఇప్పుడు చూస్తున్నప్పుడు తెలుస్తుంది. నిజంగా ఇటువంటి పత్నిని పొంది విడనాడి, అంటే వీడి ఉన్నటువంటి ఒక్క క్షణమైనా జీవించగలుగుతున్నాడంటే రాముడు నిజంగా కొంచెం రాముడి, నేను నా మనస్సు మనస్కరించట్లేదు. ఆశ్చర్యంగా ఉంది, ఒక్క నిమిషం కూడా ప్రాణంతో ఉండలేడు ఇటువంటి పత్నిని చూసి. అటువంటిది రాముడు ఎట్లా ఉంటున్నాడు. సీతాంబినా మహాబాహు ముహూర్తమపి జీవతి, ఒక్క క్షణమైనా కూడా బతికున్నాడంటే ఆశ్చర్యంగా ఉంది నాకు, ఇప్పుడు తెలుస్తోంది నాకు. ఈ విధంగా ఏవం సీతాం తదా దృష్ట్వా హృష్ట పవన సంభవ, పవన సంభవుడైనటువంటి ఆ హనుమంతుడు ఈ విధంగా సీతా అమ్మవారిని దర్శించుకుని రామం ప్రశంస తం ప్రభుం, ఆ సీతా అమ్మవారిని చూస్తూ అత్యాశ్చర్యకరమైనటువంటి గుణవతి, శీలవతి, సౌందర్యవతి అయినటువంటి ఆ అమ్మవారిని చూస్తూ ఒక్కసారిగా మనస్సు రాముడి దగ్గరికి వెళ్ళిందనమాట.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః. పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితః. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. ధనాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. శృణ్వన్ రామాయణం భక్త్యా యఃపాదం పదమేవ చ సయాతి బ్రహ్మణస్థానం. బ్రహ్మణా పూజ్యతే సదా. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణ సార్వభౌమాయ మంగళం. యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్తరనాశే సమభవత్ తత్తే భవతు మంగళం. యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పురామృతం ప్రార్థయానస్య దత్తే భవతు మంగళం. త్రీన్ విక్రమాన్ ప్రక్రమతః విష్ణోరమితదేశదాసీన్ మంగళం రామదత్తే తత్తే భవతు మంగళం. ఋతవస్సాగరాద్విపా వేదా లోకాదిశశ్చయే మంగళాని మహాబాహో. దిశంతు తవ సర్వదా కాయేన వాచా మనసేంద్రియేణ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. లోకా సమస్తా సుఖినో భవంతు. పరదేవతా కటాక్ష సిద్ధిరస్తు. సభకు నమస్కారం. సుందరకాండ పారాయణ మరియు ప్రవచన కార్యక్రమం నిన్న హైదరాబాద్లో మా స్వగృహంలో ప్రారంభించబడింది. ఈరోజు రెండవ రోజు ఉదయం పూట స్వామివారికి అర్చనానంతరం మద్రాసు వాస్తవ్యులు, మద్రాసు కళాశాల సంస్కృత కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ బ్రహ్మశ్రీ డాక్టర్ నుదురుమాటి దేవి ప్రసాద్ శర్మ వీరు పారాయణ చేయడం జరిగింది మా ఇంట్లో. సాయంత్రం పూట సీతామాత దర్శనం ఈ అంశం మీద ప్రవచన కార్యక్రమం 7 గంటల నుండి సుమారుగా 1.5-2 గంటల పాటుగా సోదాహరణంగా ప్రసంగించి ప్రవచన కార్యక్రమాన్ని సుసంపన్నం చేశారు. ఈనాటి కార్యక్రమంలో కూడా ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్రవచన కార్యక్రమంలో పాల్గొని శ్రీరామచంద్రమూర్తి, హనుమ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న సప్రవాద సమేత శ్రీరామచంద్రమూర్తి యొక్క కృపకు పాత్రలు అయ్యారని చెప్పని భావిస్తూ ఉన్నాం. రేపటి రోజున 3వ రోజు ఉదయం పూట అర్చన, ఆ తరువాత పారాయణ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం పూట రాత్రి 7 నుంచి మొదలుపెట్టి ప్రవచన కార్యక్రమంలో సీతా రావణ సంవాదం ఈ అంశం మీద దేవి ప్రసాద్ శర్మ గారు ప్రవచన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈనాటి కార్యక్రమం ఎందరితో ముగిస్తూ ఉన్నాం. రేపటి కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.